జీవితాన్ని పరిపూర్ణం చేసే నియమాలన్నింటినీ పాటిస్తుంది. ఆధ్యాత్మిక చైతన్యం అంటే సత్యమనే మహనీయ జ్ఞానాన్ని ఉపయోగించి మీకు ఇతరులకు అత్యంత శ్రేయోదాయకమైన పనులు చేయటము, ఆ భావనపై బుద్ధి నిలిపి ఉంచండి. ఇది నన్ను చదివింది అజీ గారు, వెనక్కి చదువుకున్నా. నేను అసలు అవ్వలేదుగా, 2 ముక్కలేగా అయింది. ఆధ్యాత్మిక జ్ఞానము, సత్యము. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే తన గురించి తాను తెలుసుకోవడం. అందుకని ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు వాక్యం చివరిలో చదివింది ఏంటి? తనకు ఇతరులకు ఆ భావనపై బుద్ధి నిలిపి తనకు ఇతరులకు అత్యంత శ్రేయోదాయకమైన పనులు చేయటం. తనకు ఇతరులకు అత్యంత శ్రేయోదాయకమైన పనులు చేయడం అంటే దీన్ని ఏమన్నారు? శ్రేయో మార్గం అన్నారు అన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శ్రేయో మార్గం అన్నారు. అంటే సర్వులకు హితకరమైనది అని అర్థం. అందరికీ హితమైంది అన్నమాట ఇది శ్రేయో మార్గం. కానీ చూడండి, ఎక్కువ మంది ఏమో రోడ్ల మీదే ఉంటారు, దీనికి రారు. చాలా తక్కువ మంది వస్తారు. కానీ మహానుభావులు, మహాత్ములు, మన వేదాలు ఏం చెప్తున్నాయంటే ఇది సర్వులకు శ్రేయోదాయకమైనది అని చెప్తుంది. అంటే ఇందులోకి వస్తే ఇది దుఃఖం ఉండదన్నమాట. ఇదే దుఃఖం అనుకుంటున్నారు. అంటే ఇది అంటే దీన్ని సరైన అర్థం తీసుకోవట్లేదు అనమాట ఎవరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని. అందుకని ఇందులోకి వస్తే అన్నీ వదిలేసుకోవాలి, ఏమి లేకుండా పోవాలి, లేకుండా పోతుందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈయన ఏం చెప్పారు? తనకు ఇతరులకు హితకరంగా, అత్యంత హితమైనది అన్నమాట ఇది. అది ఆ శ్రేయస్సు తనతో పాటు ఇతరులకు కూడా మేలు కలిగిస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం. ఇంకా అంతకంటే గొప్పది లేదన్నమాట. కాకపోతే వాసనలతోనూ విషయ వ్యామోహాలతోనూ నిండిపోయిన మనసుకి ఇది చెప్దామంటే అది రాదు, దానికి నచ్చదు. సత్యం గురించి చెప్పడం అంటే నచ్చదు అన్నమాట. దాన్ని కాసేపు ఏడుస్తా కాసేపు నవ్వుతూ ఉంటేనే నచ్చుతుంది. దానికి ఉదాహరణ మన ఇంట్లో మనకే తెలుస్తుంది చూడండి. అంటే ఇప్పుడు భార్యలు అందరూ ఆధ్యాత్మిక జ్ఞానానికి వచ్చి సాధన చేసుకుంటున్నారు అనుకోండి, మా భర్తలకు నచ్చదు. ఎందుకనంటే అంతకుముందు తను ఏ మాట అన్నా వీళ్ళు గింజుకుంటా ఏడుస్తా మొట్టమొట్లాడించుకుంటా ఉంటే వాళ్ళకి ఆనందం అన్నమాట. ఇప్పుడు అవన్నీ మానేశారనుకోండి, వాళ్ళకి తోచక నచ్చదు అన్నమాట. వీళ్ళు ఏదో అయిపోయారనుకుంటారు. ఏంటి నిశ్శబ్దంగా, వాళ్ళకి శ్మశాన నిశ్శబ్దంగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. అందుకు గొడవ చేస్తారు. ఇదివరకటికి ఇప్పటికి ఏంటో తేడా వచ్చేసింది. అదే వాళ్ళు కూడా కాస్త సత్వగుణంలో ఉంటే గుర్తిస్తారు, ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉందని. మనసుతో ఉంటే ఏం చేస్తారు? వాళ్ళకి వచ్చే ఆనందం పోయింది అనుకుంటారు. వాళ్ళకి ఒక ఆనందం వస్తుంది కదా, పైశాచిక ఆనందం. ఈ ఆనందం పోయింది అనుకుంటారు అన్నమాట. పోయింది అనుకుని ఆధ్యాత్మిక జ్ఞానం అంటే అదేదో మౌనం, వాళ్ళకి ఏం పట్టించుకోరు అని అనుకుంటారు. సరైన అర్థం తీసుకుంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఇతరులని ప్రశాంతంగా ఉంచుతారు. అది గుర్తించే తెలివి కూడా ఉండాలి కదా. ఆ తెలివి కూడా ఉండదు అన్నమాట. వీళ్ళు ఏదో అయిపోతున్నారు, ప్రపంచానికి కాకుండా పోతారు, తనకు కాకుండా పోతారు, ఇలా అనుకుంటారు అన్నమాట. ఇంకా అది తెలియదు ఇక వాళ్ళకి. కానీ ఇది అందరికీ శ్రేయస్సు అయింది అన్నమాట, సరిగ్గా అర్థం చేసుకుంటే. చదువు నిన్న ఇక్కడ ముగించారు. జీవితంలో ఆ ఆధ్యాత్మిక సమతుల్యత లేనిదే ఆనందం అసంభవం. పరస్పర విరుద్ధమైన జీవితం అంటే సమతుల్యం కోల్పోవడం. సమతుల్యత లేని జీవనం తప్పకుండా దుఃఖానికి దారి. ఆధ్యాత్మిక సమతుల్యత. సమతుల్యత అంటే
ఆ, జీవితాన్ని ఆధ్యాత్మిక పరంగా బ్యాలెన్స్ చేసుకోవటం, సమదృష్టి. ఇలా బ్యాలెన్స్ చేసుకోవటం రాకపోవటం వల్లే ఆధ్యాత్మిక వేదాంతం హేళనైపోయింది అనమాట. తేడానైపోయింది. బ్యాలెన్స్ చేసుకోవటం కుదరక ఇవన్నీ వదిలేయాలనుకుని వదిలేయటం. కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే ఏంటది, మానసిక సన్యాసమే కానీ బాహ్యంలో ఏం మారేది ఏమి ఉండదు అక్కడ. ఏమేమి ఉండదు, అది అర్థం చేసుకోవాలి. బాహ్య గృహస్థ ధర్మంగా ఉన్న వాళ్ళకి మానసిక సన్యాసమే, అంతేగాని ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోమని, లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ నా వాళ్ళు కాదని అనమని అలా కాదనమాట. అదే భావాద్వైతం సదా ఆచరేత్, క్రియాద్వైతం నా క్రియా. విజ్ఞాన స్వరూప గురువు గారు చెప్పేవారు. ఒక ఆమె వీళ్ళందరూ నేను ఆత్మస్వరూపురాల్ని, మీరు నా పిల్లలు కాదు అని చెప్పి ఒక ఆవిడెవరో, ఈయన నా భర్త కాదు, ఈయన నా పిల్లడు కాదు అని చెప్పి వాళ్ళతో అలాగే ఉండటం మొదలుపెట్టిందంట. ఆ పిల్లలు కనిపెట్టేశారంట అమ్మకు మేమంటే ప్రేమ లేదని. అమ్మకు మేమంటే ప్రేమ లేదని వాళ్ళు తిరిగి వ్యతిరేకించారు. అందుకని అది బయటకు ఏ మార్పు తెలియకూడదు. ఒకవేళ వాళ్ళకి మార్పు తెలియాలి అంటే స్వామి గారు చెప్తారు, ఏంటి ఇది ఇదివరకు ఎట్లా ఉండేది, ఇంత మారిపోయింది ఏంటి అనిపించాలంట వాళ్ళకి. ఇదివరకు అసలు దేనికి ఊరుకునేది కాదు, ఇప్పుడు ఏంటి ఏమి అనటం లేదు, అన్నీ అడిగితే చేసి పెడతాంది, అసలు ఏమీ మాట్లాడట్లేదు, ఏమన్నా ఏమనటం లేదు, మనకు కావాల్సినవన్నీ చేసి పెడతాంది అని వాళ్ళల్లో వాళ్ళకి మార్పు రావాలంట. సాక్షి అంటే అదే చెప్పారన్నమాట. భావంలోనేమో ఆత్మనని, బాహ్యంలోనేమో దేహధర్మం అని చెయ్యాలన్నమాట. అది కరెక్ట్ పాయింట్. భావంలో ఆత్మ, ఎందుకంటే ప్రారంభం ఉన్నన్నాళ్ళు శరీరం దాని పని ఉంటుంది కదా దానికి. ఇది కాదని తెలిసి పరిపూర్ణంగా చేయాలన్నమాట. ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు ఇంకా పరిపూర్ణంగా చేస్తారంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం లేదు, గురువాక్యాన్ని అనుసరించి నడుస్తారు. ఆచరణ అంతా కూడా గురువుగారు చెప్పారని చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకని అది ఇంకా పరిపూర్ణంగా ఉంటుంది. ఇంకా పరిపూర్ణం అంటే అక్కడున్నది కూడా నేనే అని చేస్తాను. ఉండవు. అవతల వాళ్ళ నుంచి ఏమి ఆశించరు కాబట్టి ఒక మంచి మాట కూడా అవసరం లేదన్నమాట వీళ్ళకి. చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. బాగా వీళ్ళు ఏంటి మనకు చాలా అనుకూలంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళల్లో ప్రేమ కలిగింది అనుకోండి, ప్రేమ చాలా ప్రమాదం. వాళ్ళకి తెలిసిన ప్రేమ మనసుతో ఉన్న ప్రేమ అన్నమాట, అది బంధిస్తుంది. ఆత్మ ప్రేమ కాదు, అది కూడా ప్రమాదం. అందుకని ప్రేమ కూడా అవసరం లేదు. ఇదే ఇప్పుడు మనం చదివేది దైవీ ప్రేమ. ఇదేంటంటే ఇప్పుడు మనం ఆంతరంగిక ప్రపంచంలోకి వెళ్తున్నాం. ఆంతరంగిక ప్రపంచము, బాహ్య ప్రపంచం. మర్చిపోయా ఒక వాక్యం వినండి, దైవీ ప్రేమ అంటే అందరినీ దైవ స్వరూపులుగా చూస్తేనే వస్తుంది అది. అంతేగా మరి. మళ్ళీ వేరే ఒక జడవలాగా చేసుకుంటే వెళ్ళిపోతే రాదు. చేస్తే కానీ వస్తుంది. తిట్టేవాడిని కూడా ఈశ్వరుడు అనాలి, అప్పుడు కానీ రాదు. మామూలుగా ఉన్నవాడిని ఈశ్వరుడు అంటాం కాదు, మనల్ని వేధించే వాళ్ళను, బాధించే వాళ్ళను కూడా అక్కడున్నది ఈశ్వరుడే అని పవిత్ర భావనతో చేయాలి. అప్పుడు వస్తుంది దైవీ ప్రేమ. చదువు. చెప్పిన లోపల ఆత్మగా ఉండాలి, బయట శరీరం అన్నారు కదా, అదే చెప్తున్నారా ఇప్పుడు. అది ఏంటంటే టాపిక్ ఆంతరంగిక ప్రపంచము, బాహ్య ప్రపంచం.
అంతే, ఆత్మానుసారము శరీరానుసారం శరీరానుసారం. స్వామి గారు చెప్పింది. భౌతిక చైతన్యానికి మూలం ఇంద్రియాలు. సాధారణ మానవుడు ఆత్మన్నారా? చదవండి. సాధారణ మానవుడు ఆధ్యాత్మిక విషయాల కన్నా భౌతిక విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాడు. ఎందుకంటే అతని ఇంద్రియాలు బాహ్యంగానే పనిచేస్తాయి. అతడు తన జ్ఞానేంద్రియాలను దృష్టి, వినికిడి, వాసన, రుచి, స్పర్శలను బహిర్ముఖంగా భౌతిక విషయాలను, సౌఖ్యాలను గ్రహించడానికి మాత్రమే ఉపయోగిస్తాడు. వాటితో పని చేయించుకోకపోతే వాడితో ఏదో ఒకటి వినకపోయినా, ఏదో ఒకటి తినకపోయినా, ఎక్కడో చాట తిరగకపోయినా, ఇలా ఇంద్రియాలన్నింటినీ బయట, ఇందాక ముందే చెప్పా కదా, రోడ్ల మీదే ఉంటారు, అరుగుల మీద, రోడ్ల మీద అలా బయట తిరుగుతూ ఉంటారు అన్నమాట. ప్రపంచంలో ఏదో ఒకటి వింటూ ఉండాలి. వాళ్ళ గురించో వీళ్ళ గురించో వినాలి, ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి చూడాలి, ఎక్కడో చాట తిరిగి రావాలి. ఆ 5 ఇంద్రియాలు వాళ్ళని అలా ప్రేరేపిస్తాయి అన్నమాట. ఒక చోట కుదురుగా ఉండలేదు. అదే సత్యం అనుకుంటారు, అదే ఆనందం అనుకుంటారు. ఇంట్లో ఉంటే వాళ్ళకి విసుగ్గా ఉంటుంది. ఒక చోట ఏకాంతవాసంగా ఉండమంటే ఉండలేరు. ప్రపంచం శూన్యమైపోయినట్టు ఉంటుంది అప్పుడు వాళ్ళకి. అయితే ఈ ప్రపంచం యొక్క అనుభవం వేటి వల్ల పొందుతున్నారు? ప్రపంచం ఏమన్నా కదులుతుందా? వీళ్ళే వెళ్ళి దాంతో కలుస్తున్నారు. ప్రపంచంలోకి వీళ్ళే వెళ్తున్నారు. దాన్నే మాయలో పొట్టలో వేలు పెడితే కొట్టనా అని చేయమన్నట్టు ప్రతి దాంట్లోనూ కలగజేసుకుంటే దానికి సంబంధించిన అనుభవం రాదు. మరి తోచదన్నమాట వీళ్ళకి, ఏదో ఒకటి ఉండాలి. విషయ వ్యామోహాలు అంటారు. ఎన్నున్నాయి అసలు మనకు? విందులు, వినోదాలు, విలాసాలు, క్లబ్బులు, పబ్బులు, కిట్టి పార్టీలు, సినిమాలు, షికార్లు, ఇవన్నీ. కొంతమంది చూడండి, తీర్థయాత్రలకి సరదాగా విహారయాత్రలకు వెళ్ళినట్టు వెళ్తారు. పుణ్యము పురుషార్థము 2 అని. కొంతమంది వాటికి వెళ్ళరు, ప్రకృతి దృశ్యాలు చూడాలి, అందమైన వాటిని చూడాలని వెళ్తారు. వాళ్ళ కోరికలు అయ్యి. ఇలా ఏదో ఒక రకంగా తినటము తిరగటము తప్పితే, తినటము తిరగటము ఇతరులను విమర్శించటం, సంస్కారాలు, కొత్త కర్మలు పోగు చేసుకోవడం అన్నమాట. తనలాగా వాళ్ళు లేరని, వాళ్ళలాగా వీళ్ళు లేరని ఇలా విమర్శించడం తప్పితే ఇంకే పని ఉండదు. కానీ ప్రస్తుతం దానికి విరుద్ధంగా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో ఎవరిని విమర్శించే వాళ్ళే లేరు, ఎవరింట్లో నుంచి ఎవరు బయటకు వచ్చేవాళ్ళే లేరు. మొత్తం విరుద్ధంగా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి అంతటికి వ్యతిరేకంగా ఉంది. అంటే ఏంటి? గురువు పనిచేస్తున్నారని అర్థం. అలా ఉండకూడదు, ఇలా ఉండు అని చెప్తున్నారు. మొత్తం అన్నీ ఆగిపోయినాయి. చూడండి, విచ్చలవిడితనం అంతా ఆగిపోయింది. ఇప్పుడు చెప్పుకున్న దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. రోడ్లన్నీ ఖాళీ, నిర్మానుష్యం. భౌతిక విషయాలను, సౌఖ్యాన్ని గ్రహించడానికి మాత్రమే ఉపయోగిస్తాడు. కాబట్టి దీని వల్లనే బాహ్యంగా ఉన్నదంతా అందంగా, ఆనందించదగినదిగా కనిపిస్తుంది. ఈ ఇంద్రియాలు అనే అన్వేషణ జ్యోతులను వెనకకు మరలించి లోపలికి కేంద్రీకరిస్తే తప్ప ఆంతరింగిక ప్రపంచాన్ని మీరు చూడలేరు. ఇంద్రియాలు ఎటు లాగితే అటు తోకుండా ఉండటం నేర్చుకుంటే తప్ప మీరు ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆనందించలేరు. అందుకని ఇంద్రియాల నుండి, విషయ వ్యామోహాల నుండి విరమించుకోవాలన్నమాట. ఇలా విరమించుకోవాలంటే మనకు వైరాగ్యం ఉండాల్సిందే. వైరాగ్యం ఉంది అంటే తీవ్ర మోక్షేచ్ఛ ఉండాల్సిందే. ఇలా ఒకదానికోటి లింక్ అన్నమాట. ఊరికే చేయాలంటే మనసు ఒప్పుకోదు, దానికి ఏదో కారణం ఉండాలి. ఆ కారణం తీవ్రమైన తపనగా ఉండాలి. తపనగా ఉన్నదైతే
అది వెనక తిరుగుతుంది. కానీ మామూలుగా సరదాగా ప్రపంచంలో తిరిగే వాళ్ళని తీసుకొచ్చి ఇదంతా సత్యం కాదు, నువ్వు ఇంద్రియాలు విరమించుకోవాలి, నువ్వు ధ్యానం చేయాలి అని చెప్తే వాళ్ళు వింటారా? వినరు. అందుకనే స్వామి గారు కొట్టబడాలి అని చెబుతారు. ఇందులో ఏమీ లేదు అని కొట్టబడాలంట. ఎటు వెళ్తే అటు అన్ని వ్యతిరేకం వస్తాయి అన్నమాట. ఏ పని చేసినా అవ్వదు, ఎవరు వాళ్ళని యాక్సెప్ట్ చేయరు, ప్రేమించరు, వాళ్ళ మాట వినిపించుకోరు. ఇలా ఇటు వెళ్తే అటన్నీ వ్యతిరేకతలు వస్తాయి. అలా వ్యతిరేకతలు వచ్చినప్పుడు కానీ ఆలోచించడం అనమాట, ఏంటిది అని. తను అనుకున్నట్లుగా అనుకూలంగా జరిగిపోయిన అన్నాళ్ళు బాగానే ఉంటుంది. వెంటనే ఒకసారి పరిస్థితులు కానీ తిరగబడితే అప్పుడు ఆలోచిస్తాడనమాట, కొంచెం ఆగి ఎందుకు ఇలా జరుగుతుందని. దానికే కొట్టబడాలంటారు స్వామి గారు. ఆ లోపల బుద్ధిలో వికాసం కలుగుతుంది అనమాట, తపన కలుగుతుంది. ఆ తపనలో ఆ తపన వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఆ లోపల విషయ సంస్కారాల బలం కనుక ఎక్కువగా ఉంటే అటు ఇటు కొట్టుకుంటాడు అన్నమాట కొన్నాళ్ళు. కాసేపు అది వదులుకోలేడు, ఇది పట్టుకోలేడు అన్నట్టు ఉంటుంది. త్రిశంఖ స్వర్గం లాగా ఉంటుంది. అందుకని కుంతిదేవి ఎప్పుడు కష్టాలే కావాలనుకోరు. కొంతమంది ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్ళు, సరైన సాధనలో ముముక్షువులు, వాళ్ళు ఇంకా రాలేదేంటి, ఇంకేం రాలేదేంటి, నేను దీన్ని ఎలా దీన్ని నేను ఎలా సాల్వ్ చేశానో, ఈ మాయను ఎలా ఓడించానో తెలవాలిగా నాకు అని ఎదురు చూస్తారంట. అంటే దానితో ఒక యుద్ధం చేసే సైనికుడిలాగా ఎదురు చూస్తారన్నమాట వాళ్ళు. ఇది నన్ను ఏం చేస్తుందో, అసలు ఏ మూల నుంచి నన్ను కదిలిస్తుందో చూద్దామని చూస్తారు. తనేమో కదలని వాడు అనమాట. ఇప్పుడు చైతన్య స్వరూపుడు, ఆత్మస్వరూపుడు. కదలికలన్నీ కూడా శరీరానికి సంబంధించినవి, ఇంద్రియాలకు సంబంధించినవి. తాను కదలని వాడు. ఇప్పుడు కదిలిచ్చేది ఏముంటుందో రా చూద్దాం అంటారంట వాళ్ళు. యుద్ధంలో సైనికుల్లాగా ఎదురు చూస్తారు. పెద్ద స్వామి గారు కూడా చెప్పారన్నమాట, ఇంకా రాలేదేంటి అని ఎదురు చూసేవాళ్ళని చెప్పారు. అలా చెప్పేటప్పుడు ముసు నవ్వులతో చెప్పారనమాట, ఇది నన్ను ఏం చేస్తుంది, ఇది మాయ కదా, దీనికి బలం ఎక్కడి నుంచి వచ్చింది అని దాన్ని ఎదుర్కొంటారన్నమాట వాళ్ళు. అలా ఎదుర్కోవాలి ప్రతి దానిని, వచ్చిన దాన్ని ఆత్మస్థైర్యంతో, జ్ఞానంతో ఎదుర్కోవాలన్నమాట. పడిపోకూడదు అక్కడ. నేను పడిపోయాను అంటారు. సరైన సాధనతో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, ఏం చేస్తుంది అసలు ఇది అని దానికి విలక్షణంగా ఉండి చూస్తారంట. కాదు అసలు దాని బలం ఎంత, నా బలం ఎంత, మాయ బలం ఎంత, ఆత్మ బలం ఎంత అని ఎదురు చూస్తారంట. ఇది లేనిది కదా, మాయ కదా, ఇది ఎందుకు ఇంత బలీయంగా పనిచేస్తుంది, లేనిదని తెలిసిందిగా, దీనికి బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అలా చూస్తారనమాట. దాన్ని చూచే వాళ్ళని అదేమీ చేయదు అని అర్థం. దానితో కలిసిపోయిన వాళ్ళనే అది బాధిస్తుంది, బంధిస్తుంది. మాయ అంటే ఏముంది, అది ఉన్నదానినేమో కనపడనివ్వకుండా చేసి లేని దానినేమో సత్యంలాగా భ్రమింపజేస్తుంది అనమాట మాయ. తాడుంటే తాడు కనపడనివ్వకుండా పామును కనిపించేటట్లు చేస్తుంది. పామేమో నిజానికి లేదు, తాడేమో ఉన్నదేమో కనపడినట్ల, లేనిదేమో కనిపిస్తుంది. అలాగే ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మస్వరూపం, బ్రహ్మమే అయి ఉంటే సృష్టిని బ్రహ్మముగా చూడకుండా నామరూప ప్రపంచంగా చూస్తూ దీంట్లో అంటే దాన్ని భోగ వస్తువులో చూస్తాం అన్నమాట. భోగ వస్తువు అంటే విషయాలుగా, శబ్దస్పర్శ రూప రసగంధాలనే విషయాలుగా చూస్తూ 5 ఇంద్రియాలతో వాటిని అనుభవించాలి, అందుకోసమే ఉంది ఇదంతా అని ఉంటుంది.
భోగ వస్తువు అంటే ఒక భర్త భార్యని భోగ వస్తువుగా చూశాడు అనుకోండి, ఎలా చూస్తాడు? ఇంకా వండి పెట్టేది గాను, ఇంకా తనకు సుఖాన్ని ఇచ్చేదిగానే చూస్తాడు. మరి అదే కదా తిరిగి కర్మ కారణం అవుతుంది. ఎలా చూడాలి? తనలాగానే చూడాలి కదా. ఒక్కొక్క భార్య ఏం చేస్తుంది? ఎంతసేపు తెచ్చిపెట్టేవాడుగా చూస్తుంది. తన పిల్లలకి తనకి తెచ్చిపెట్టేవాడు లాగానే చూస్తుంది. ఇది వెనకటి కాలంలో గంపెడు మంది పిల్లలు ఉంటే ఆ పిల్లల కోసం తన కోసం ఆ భర్త తెచ్చిపెట్టాలన్నమాట. అంతే, వాళ్ళు ఒక వస్తువు అనమాట. ఇక అట్లా ఇలా భావించుకున్నంతసేపు ఆ లోపల తీవ్రమైన సంస్కారాలు ఏర్పడతాయి అన్నమాట. అదే సమత్వ భావన. ఇప్పుడు చెప్పారు కదా మీరు, ఏం వాక్యం చదివారు? అది సమతుల్యత, ఇంద్రియ సమతుల్యత, మనసులో ఆలోచనలు గుణాల దగ్గర సమతుల్యత. సమతుల్యత అంటే సమత్వ భావన. స్వామి గారికి వచ్చిందండి సమత్వ భావన. అన్నిటి యందు సమత్వ భావన ఉండాలి. అంతా ఈశ్వరుడే అని చూస్తే సమత్వమేగా. అదే సమతుల్యత లేని జీవనం తప్పకుండా దుఃఖానికి దారి చేస్తుంది. అందరూ చైతన్య స్వరూపులే, బ్రహ్మస్వరూపులే అని చూస్తే సమతుల్యమే కదా అది. అలా చూడకుండా మనం గుణాలు, నామరూపాలు, అందచందాలు ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉన్నారని వాళ్ళు ఏమైనా సుఖంగా ఉంటున్నారా అంటే ఒకళ్ళనొకళ్ళు ఎరాస్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అలా కూడా సుఖంగా ఉండరు. లోపల కొమ్ములాట అనమాట. ఇంకా యుద్ధం ఎక్కడా ఒక నలుగురు కలిసి ఉంటే వాళ్ళకి పడదన్నమాట. ఈ భేదం అంతా ఎక్కడుంది అంటే సూక్ష్మంలో ఉంది, స్వభావాల్లోనూ గుణాల్లోనూ ఉంది. అందుకని అక్కడ అది అధిగమిస్తే కానీ సూక్ష్మాన్ని అంటే మనసును అధిగమిస్తే కానీ సమత్వ భావన రాదు. అప్పుడు సమధి. ధి అంటే బుద్ధి. బుద్ధిలో ఉండి అందరినీ సమత్వ భావంతో చూస్తాం అన్నమాట. అక్కడ చూడటం మనకు కష్టం అన్నమాట. అందరినీ ఈశ్వరుడుగా చూడటం అంటే మర్చిపోతున్నానండి అంటారు. అంటే అక్కడ మనకు తీవ్ర మోక్షేచ్ఛ లేదని అర్థం. చూడటం అంటే ఏంటి? భావమే. దానికి ఏమన్నా 10 రోజులు, 20 రోజులు, 100 రోజులు కావాలా? భావంలో మార్పేగా. ఇటుదటు మార్చటమే కదా లోపల. మన సహజ స్వభావం ఆవరించేస్తుంది అన్నమాట. ఆవరించేసి ఆ దృష్టితోనే గుణాల దృష్టితోనే, మంచి చెడుల దృష్టితోనే చూడమంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం మంచి చెడులు అవతల చూడమంటారు, దాని అవతల నుండి చూడమంటారు. అలా చూచే భాగంలో అన్ని సుఖాలుగా ఉంటే సాధనలు చేయరని భగవంతుడు ఎవరో ఒకరిని మనకు మేలుకొల్పటానికి ఇచ్చి పంపిస్తాడనమాట. వాళ్ళని విమర్శ చేయకుండా వాళ్ళని ఆధారం చేసుకుని దాటాలి. అలా దాటితేనే అవుతుంది. బాగా కోపిష్టి భర్త వచ్చాడు అనుకోండి, విసిగిస్తున్నాడు అనుకోండి, వెంటబడి వేధిస్తున్నాడు అనుకోండి, అసలు ఏం చేస్తే వాళ్ళకి నచ్చుతుంది అని ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఉండాలన్నమాట. పీక్ గంట తీసుకెళ్ళాలి, చూడాలి ఏం చేస్తారు. అన్నీ వాళ్ళకి కావాల్సినట్లుగా చేసి పెట్టాలి. అప్పటికప్పుడు ఏది చేయమంటే అది చేసి పెట్టాలి. వ్యతిరేకించకూడదు, విసుక్కోకూడదు. అప్పుడు ఈ భావన పెట్టుకోవాలన్నమాట. ఈశ్వరునికే చేస్తున్నా, భగవంతునికే చేస్తున్నా అని పెట్టుకోవాలి. ఇంకొంచెం ఎదిగారనుకోండి, నాకు నేనే చేసుకుంటున్నా, నన్ను నేనే ఉద్ధరించుకుంటున్నా. గురువుగారు అందరికీ జ్ఞానం బోధిస్తారు, ఏమీ కోరుకోరు, నిస్వార్థంగా, ఇంకా అంతకంటే నిస్వార్థత ఉండదన్నమాట. ఎలా చెప్తారు వాళ్ళు? తనని తనే ఉద్ధరించుకుంటున్నానని చెప్తారు. వీళ్ళందరూ అజ్ఞానులు, మూర్ఖులు అని చెప్పరు. అక్కడున్నది కూడా నేనే కదా అని చెప్తారు.
ఆ భావంతో చెప్తారన్నమాట. తన మనసుని తను సరి చేసుకుంటున్నారు, తన గుణాలని తను సరి చేసుకుంటున్నారు, తనను తానే ఉద్ధరించుకుంటున్నారు అని చెప్తారు. అక్కడ కర్మ ఏర్పడదు అన్నమాట. కర్మ ఎప్పుడు ఏర్పడదు అంటే సర్వము ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన, అంతా ఆత్మస్వరూపులను చేసిన, ఇక తిరిగి కొత్త కర్మ ఏర్పడదు. కర్మను దాటే ఉపాయం. చదువు. చదువు. మీ మనస్సుని అంతర్ముఖం చేసినప్పుడు బయట కన్నా లోపల ఇంకా అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయని గ్రహించడం ప్రారంభిస్తారు. ఈ ప్రపంచంలో సంగీతం అందంగా ఉందని మీరు భావిస్తే సూక్ష్మ లోకంలో సంగీతం ఇంకా ఎక్కువ మనోహరంగా ఉంటుంది. సూక్ష్మలోక సంగీతం అంటే ఏంటి? లోపల మనకి మన అంతర్ముఖం లోపల ఆ ఆత్మతో రమించడం అన్నమాట. ఇప్పుడు ఆత్మనిష్ఠ సంగీత నాదాలు అంటారు కదా సాగర్ గారు, వినిపిస్తాయి. అదే అవన్నీ తెలియబడతాయి అన్నమాట. ఇప్పుడు చెప్పారు కదా సూక్ష్మలోక ప్రపంచం అని. అవును. అవన్నీ కూడా అదంతా ఓపెన్ అవుతుంది అన్నమాట. మన లోపలే రంగురంగుల ప్రపంచం కనిపిస్తుంది, మన లోపలే చిత్కళలు. ఇంక ఇది ఎప్పుడు మీకు చెప్తానమాట. దేవి ఖడ్గమాల స్తోత్రంలో ఉంటాయి వర్ణనలన్నీ, అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. చిత్కళలు, దశవిధ నాదాలు, ఇదంతా కూడా మనకు తారకం. తారకం అన్నమాట. ఈ తారకంలో ఇవన్నీ రాగా 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 అవి కూడా పోతూ ఉంటాయి. బయట ఎలా మార్పు చెందుతున్నాయో విషయ వ్యామోహాల దగ్గర, లోపల కూడా అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. వాటిని కూడా సాక్షిగా చూడాలన్నమాట. ఘంటానాదం, మేఘగర్జనులు, చిన్ని చిన్ని ధ్వనులు ఇవన్నీ వినిపిస్తాయి. అవి ఇంకా చక్రాల సంగతి మనకు చెప్పరు అనమాట. మనకి జ్ఞానం కదా, ఆ చక్రాల దగ్గర చిక్కుకుపోతారని వాడు జోలికి వెళ్ళరు. అవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని చెప్తారు మనకు, అంతే. దేని దగ్గర ఆగకూడదు. అక్కడ చూసుకుంటూ ఆ సూక్ష్మ లోకాలలో ఆ ప్రపంచంలో మునిగిపోతారు మళ్ళీ. దానిని దాటాలన్నమాట. అందుకనే మండలంబులు దాటవలెనన్నా అంటారు కదా. మండలం చంద్ర సూర్య చితగ్ని మండలాలు రావాలిగా అసలు. వదిలేటానికి వచ్చి వదిలితే వదిలినట్టు, రాకుండా వదిలితే వదిలినట్టు కాదు. కన్య నేను గృహిణిని కాదు అందనుకోండి, అవుతుందా? వివాహం అయ్యాక తాను స్త్రీ అయ్యి యజమానురాలై, గురువుగారు అప్పుడు ఏం చెప్పారు, నువ్వు ఆత్మస్వరూపురాలు అమ్మ, నువ్వు స్త్రీవి కాదు పురుషుడివి కాదు అన్నారు. అప్పుడు కదా వదలాలి, తెలిసి వదలాలి. అయితే ముందు సాంఖ్యం ఏంటి, విచారణతో తానేదై ఉన్నాడో తెలుసుకోవాలి. అలా అని కాదు, ఇప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకున్నది తరించాలి, అనుభవంలోకి రావాలి కదా. అనుభవంలోకి రావాలంటే ఏం చేయాలి? ఆచరణ. 24 తత్వాలు తెలుసుకున్నాం. 24 తత్వాల గురించి అనుభవం రావాలిగా. రాకపోతే ఎందుకు చెప్తారు గురువు గారు? ముందు చెప్పట్లా, ఇప్పుడు చెప్తున్నారు చూడండి. సాగర స్వామి అన్ని ఆత్మలింగ శతకం వీటిల్లో చెప్తారు చూడండి. ఆర్యాదర్పణం, ఇవన్నీ మొత్తం అన్ని తారకం అంతా చెప్తున్నారు. ఎప్పుడు వినేవాడుగాను శాస్త్రాలు చదువుకునేవాడుగాను ఉంటే ఆ సాధన ఎప్పుడో చేస్తాడు? ముందు చేయనివ్వరు అనమాట. ముందు ఏంటంటే అంతఃకరణ శుద్ధి జరగాలి. అది జరగకుండా చేస్తేనేమో వీడు ఏమైపోతాడు? రావణాసురుడు అయిపోతాడు. అందుకని వాడి జోలికి వెళ్ళనివ్వరు. ఇప్పుడు సాధనలు కూడా చెప్తున్నారు.
చెప్పినప్పుడు దాని యొక్క ఫలితం ఆ స్థూలాన్ని వదిలి సూక్ష్మం అనుభవం అవన్నీ వస్తాయి. ప్రాక్టికల్ రావాలి, థియరీ రావాలి. ఈయన కూడా ఆ అనుభవం ఇట్లా చెప్పానని అలా చూడద్దు, అది అందరికి అలాగే జరగాలని కూడా లేదు అని కూడా చెప్తారు. మళ్ళీ ఒక చోట ఆయన చెప్తారు, నిజమే, దానికోసం ఎదురు చూస్తారని చెప్తారు. కానీ ఏదైనా సరే ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి అంతకు పూర్వం అయిపోతే సాధనలు రావు. ఏదన్నా కానీ చివరికి ఏమిటంటే ముందు రజోగుణ తమో గుణాలను అధిగమించాలి. అది ప్రథమ సాధన. అది ప్రథమ సాధన. అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించుకోవాలి. అది కూడా ప్రథమ సాధనే. తర్వాత తారకంలోకి వెళ్ళాలి కదా. ఆ అనుభవాలు వచ్చినాయి లేనిది తర్వాత సంగతి. తనకు పూర్తిగా ఇవేమి చెప్పకుండా పెద్ద స్వామి గారు నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే అంతటిలోనూ నిన్ను నువ్వు దర్శించుకోవటం అంటారు. మరి అంతటిలోనూ తనను తాను ఎలా దర్శించుకుంటాడు? కళ్ళతో చూస్తూ ఉంటే అవుతుందా? సూక్ష్మంగా పరిణామం వస్తుంది అన్నమాట అక్కడ. ఈ సూక్ష్మ పరిణామం వచ్చినప్పుడు ఆ సాంఖ్యాన్ని తారకంలో మార్చుకున్నప్పుడు ఇవన్నీ ఇప్పుడు చెప్పింది ఇది స్వామి యోగానంద గారు అదే చెప్పారు. నీకు ఇంకొక ప్రపంచము కనిపిస్తుంది అన్నమాట, మరో ప్రపంచం. అంటే బయట చెబుతం లేదు కాకుండా నీకు లోపల ఆంతరిక ప్రపంచంలో సూక్ష్మ లోకంలో కనిపించడం ఇంకా ఎక్కువ మనోహరంగా ఉందని చెప్పారు. అంతే, డైరెక్ట్ గా చెప్పకుండా చెప్పారు. మెహర్ బాబా కూడా చెప్పారు. మెహర్ బాబా ఏం చెప్పారు? 7 మడతల తెర అని చెప్పారు. ఈ ఇంద్రియాలను జయించేటప్పుడే వస్తాయి అవన్నీ, గుర్తుపెట్టుకోండి. ఇంద్రియాలను జయించేటప్పుడు దూరశ్రవణం, దూరదృష్టి ఇవన్నీ వస్తాయి అన్నమాట. అన్నీ ఇది కాదు అనుకుంటా ఉంటే ఇంకా ఇంకా సూక్ష్మం అయిపోతూ ఉంటుంది. అలా మనం కావాలని కూర్చోము, కానీ మన బుద్ధి అంతర్ముఖం అయిపోతుంది అన్నమాట. బహిర్ముఖాన్ని విరమించుకుని ఏదో తెలుసుకుందామని కూడా కూర్చోదు. కానీ ఆసన సిద్ధి కలిగిందా అని అడుగుతారు సాగర్ స్వామి. మరి ఆసన సిద్ధి కలిగిందా? 2.5 గంటలు, 3 గంటలు, 4 గంటలు కూర్చున్న చోట నుంచి లేవని స్థితి వచ్చేయాలన్నమాట. ఎప్పుడు వస్తుంది అది? అంతర్ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు వస్తుంది. మరి తను తాను మరిచిపోవాలి, అవన్నీ జరగాలి. ఇప్పుడు గుణాలును వాసనలు ఇంద్రియ వ్యామోహాలు పోకుండా చేశారనుకోండి, అది మన చుట్టుపక్కల వాళ్ళు ఒప్పుకోరు, అంటే ప్రకృతి కూడా ఒప్పుకోదన్నమాట. అదంతా ప్రకృతిని జయించినప్పుడు, ఈశ్వరేచ్ఛగా శుద్ధ సత్వగుణంతో ఉన్నప్పుడు ఈ జ్ఞానాన్ని ఆచరిస్తూ ఉంటే దానంతటా అదే జరుగుతూ ఉంటుంది. అప్పుడు దాని పాటుకు అదే జరుగుతుందన్నమాట సాధన. అప్పుడు తారకం అభ్యాసం చేయాలి. ఇప్పుడు సంసారం ఏమైపోతుందని మరి 4 సార్లు 4 గంటలు 4 గంటం బావులు చేయమంటున్నారు. మరి 4 గంటం బావులు అలా కూర్చుంటే ఊరుకుంటారా ఇంట్లో వాళ్ళు? అందరికీ ఒకే సాధన కాదనమాట. వాళ్ళ అనుకూలాన్ని బట్టి మార్చుకోవాలి, పరిస్థితులను బట్టి మార్చుకోవాలి. ఇవన్నీ ఆర్యాదర్పణం అని ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి మహర్షులు వాళ్ళ అంతఃకరణలోనే, అంతర్ముఖంలోనే సమస్త సృష్టిని ఎలా దర్శించారు? దర్శించిన వాళ్ళు చెప్తున్నారు అంతా నాలోనే ఉంది అని. దర్శించకుండా ఎలా చెప్పగలరు? ఊహగా చెప్తారు, అంతే కదా, ఊహగా చెప్తారు. సమిష్టిలోకి వెళ్తే అందరి అనుభవాలు తనకే వచ్చేస్తుంటే దాని నుండి విడుదల కావాలని కోరుకున్న వాళ్ళు చెప్తారు సమిష్టిని దాటడం ఏంటో. గురువు అనుగ్రహంతో మళ్ళీ సమిష్టి ఎలా దాటారో చెప్తారు. అసలు సమిష్టి అనుభవమే రాకుండా సమిష్టి దాటానని ఎలా చెప్తారు? అదనమాట. అన్నీ అంది పొంది మేరాలి. మేరాలంటే ఏం చేయాలి? శాస్త్రం కొంతవరకే,
శాస్త్రం కొంతవరకే. శాస్త్రం తర్వాత సాధన ఉండాలి, మళ్ళీ అన్నీ ఉండాలి, అన్నీ కలిస్తేనే యోగం. మళ్ళీ అది నాకు అవసరం లేదంటే కుదరదు. రోజు ఉదయం తెల్లారుజామున సాయంత్రము మళ్ళీ ధ్యానం చేయటం అవి చెయ్యాలి. దానిని మళ్ళీ గురువుతో చెప్పుకోవాలి. ఆ సూక్ష్మాన్ని మళ్ళీ తిరిగి ఎలా అధిగమించాలి అవన్నీ చెప్తారు. ఎంతసేపు బాహ్యంలో గుణాలను చేయించారు, ఇక అంతవరకు ఆగిపోతే ఎట్లా? గుణాల దగ్గరే ఆగిపోయారు. అంతర్ముఖం ఏది? అంతర్ముఖం వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉండిపోతారు. లేవాలనిపించదు, చూపు ఆగిపోతుంది, మనసు ఆగిపోతుంది. లోపల అంతర్ముఖంలో తనలో తాను ఉంటారు. మరి ఇవన్నీ వస్తూ ఉంటే మళ్ళీ వాటన్నిటినీ గురువుగారే చెప్పుకుంటే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చెప్తారు. మళ్ళీ తిరిగి బ్యాలెన్స్ చేసుకోవాలి. జీవితం సామాన్యమైపోవాలి, విశేషణం అంతా తీసేయాలి. ఎప్పుడు ఆ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే సాధన ఎక్కడ జరుగుతుంది? కిటికీలు తుడుచుకుంటా, బాత్రూములు కడుక్కుంటా, వంటలు చేసుకుంటా, అతి శుభ్రం ఉందనుకోండి, దానికే సమయం అంతా కేటాయిస్తే సాధన ఎప్పుడు చేస్తాడు? ఇంకా సాధన ఏముంటుంది? అందుకని సామాన్యం చేసుకోవాలన్నమాట. జీవితాన్ని సమస్థితిలోకి మార్చుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. మనకు మొన్న టైం ఇచ్చారు కదా, 50 సంవత్సరాలు నిద్రకే గడిచిపోతుందంట. బాల్యం కొన్ని సంవత్సరాలు పోతే మనకు మిగిలేది ఒక 16 సంవత్సరాలు అని చెప్పారు సాధనకి. మరి 16 సంవత్సరాల్లో సాధన ఎలా చేస్తారు? వేదాలు చదవాలంటేనే ఎన్నో జన్మలు పడుతుందంట, వేదం పూర్తిగా తెలుసుకోవాలంటే. ఇక్రాల భరద్వాజ గారి జీవిత చరిత్ర వింటే వాడు వేదాలు ఎంత తేలికగా వచ్చేస్తుంది చూసారా. వాళ్ళు సూక్ష్మ బుద్ధి అనమాట. ఇక అది బుద్ధి అత్యంత సూక్ష్మం అయిపోతుంది. ఎన్ని లక్షల శ్లోకాలు ఒకసారి వినగానే చెప్పారు, మిగిలిన అలా తెలియబడ్డాయని చెప్తున్నారు. అంతే. ఇక అంటే వాళ్ళ సాధనలు అలాంటివి అనమాట. వాళ్ళ జీవితాన్ని ఎలా అంకితం చేశారు? సూర్యోదయానికి పూర్వమే పనంతా చేసేసుకోవాలి, మిగిలిన సమయం అంతా సేవ, ఇంకా ఈశ్వరునికి అంకితం అనమాట. ఇంకా అలా రెడీ, సూర్యుడితో పాటు నువ్వు కూడా రెడీగా ఉండాలని చెప్పారంట. యోగ మార్గం అంటే వాళ్ళు కూర్చుని మెడిటేషన్ చేయటం కాదు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఈ బోధించటం, నేర్పడం, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం దీని మీదే ఉంటారన్నమాట. ఇంకా తన కొరకు తినటానికి, తాగటానికి, వీటికి కాదు సమయం. అదంతా వాళ్ళకి చిన్నప్పుడు నేర్పేశారు. ఇప్పుడు యోగం కాదు, అది ఎప్పుడు చేయరు. ఆ చిన్న వయసులోనే ఆ దేహదారుఢ్యం, ఆ బలం నేర్పారు. కానీ అది దేహ బలం కాదని చెప్పేశారు. అది అంతేగాని ఎప్పుడు అవి కొట్టరు. ఇంక వాళ్ళకి అది ఆ సమర్థత వచ్చేసింది అనమాట ఆ వయసులో కూడా. అంటే వాళ్ళకి తెలిస్తే కానీ, వాళ్ళకి స్వయంగా అనుభూతం అయితే కానీ నమ్మరు అనమాట. ఇంకా అది వాళ్ళు అలాగే భగవంతుడి ముందు హఠం వేస్తారు. యోగానంద గారు కూడా అంతేగా, చిన్నపిల్లలాగా హటిస్తాడు. కాళీమాత దగ్గరికి వెళ్ళి రామకృష్ణ పరమహంస కనపడినట్టు నాకెందుకు కనపడవు నువ్వు అంటాడు. ఏ యోగమైనా వాళ్ళు భగవంతుడి ముందు అలా చిన్నపిల్లలాగా మారం చేస్తారనమాట. వాళ్ళకి భయం ఉండదు. మనం అనుకునే భగవంతుడిలాగా తీసుకోరు వాళ్ళు. అలా అని భగవంతుడు లేడని అనరు. ఉపయోగించి కూడా ఎలా ఉపయోగించారు? వాళ్ళకి అనుభవానికి రావాలన్నమాట. అది శాస్త్ర జ్ఞానం కాదు, ఇక స్వానుభవ జ్ఞానం.
శాస్త్రంలో నువ్వు సంసిద్ధతగా ఉన్నప్పుడు నీకు గురువు లభిస్తాడు అని ఉంటుంది. మరి అలా గురువు సంసిద్ధతగా ఉన్నప్పుడు లభించారు అనే అనుభవ జ్ఞానం మనకు కలిగింది అనుకోండి, అప్పుడు గురువు చెప్పినట్టు ఆచరించాలి. అందుకని గురువుతో ఎలా ఉంటుంది అనుబంధం? సామూహికంగా చెప్పే బోధ వేరుగా ఉంటుంది, మళ్ళీ విడిగా వాళ్ళకు వచ్చిన సాధన అనుభవాలతో చెప్పే బోధ వేరుగా ఉంటుంది. దానిని విడిగా గురువు గారితో చర్చించుకోవాలన్నమాట. వాళ్ళు చేసిన సాధనల వల్ల వచ్చిన అనుభవాలు అవన్నీ గురువుతో చెప్పుకుంటూ ఆ పరిస్థితులను అందుకుంటూ ఉండాలి. మళ్ళీ మీరు అన్నట్టు అందరిలో కూర్చొని నాకు ఈ అనుభవం వచ్చింది, నాకు ఆ అనుభవం వచ్చిందంటే వాడు నాకు రాలేదంటే చూస్తారు. అందుకనే మాట్లాడొద్దన్నారని చెప్పి ఆ మార్గం లేదని అనబాకండి. లేదు, ఆయన చెప్పుకుంటే అంతవరకే అన్నమాట. బయట అది ఆ అనుభవాలు అవన్నీ కూడా గురువుతో చెప్పుకుని దాన్ని అధిగమించాలి. ఆయనకే ఆయన చాలా తెలుస్తూ ఉంటుంది. వెంటనే మన దానికి పరిష్కారం దానికి అవి కూడా ఆయన తెలియజేయబడతాయి. సాగర స్వామి సూచనప్రాయంగా చెప్తారు, మనమే తెలుసుకోవాలి, డైరెక్ట్గా చెప్పరు. అక్కడ అది ఆ అనుభవం లేనిదే బోధలో ఎందుకు వస్తుంది? రాదు. బోధలో వస్తున్నాయి అంటే చివరికి ఓపెన్ చేశారు అవన్నీ, చిన్న కందార్థాలు పెద్ద కందార్థాలు వచ్చినప్పుడు అప్పుడు ఓపెన్ చేశారు అవి. అంటే పూర్ణమంత్రం అయిన వాళ్ళందరూ పూర్ణ దీక్షాపరులు అందరూ కూడా ఇప్పుడు బాహ్యాన్ని విస్మరించి అంతరంలో ఎక్కువ ఉండటం అభ్యాసం చేయాలి. అది మీరు బాహ్య ప్రపంచంలోని చల్లని గాలి, వెచ్చని సూర్యరశ్మి, హితకరమైన ఇంద్రియానుభవాలు ఆనందించినట్లే చైతన్యాన్ని అంతర్ముఖం చేసినప్పుడు మెదడు వెనుబాములలోని చక్రాల శక్తుల నుండి అత్యంత ఆనందకరమైన సూక్ష్మ అనుభవాలను పొందుతారు. అది మరి అది గురువుతో ఉండి చెయ్యాలి. అది గురువుతో ఉండి, లేకపోతే ఏం చేస్తారు? ఇంకా అందులో తిరుగుతూ ఉంటారు, సంసారాన్ని వదిలేస్తారు. ఇంట్లో వాళ్ళందరూనేమో మరి ఇది ఇచ్చిపుచ్చుకునే సంస్కారాలు కదా. ఒక తల్లి ఉంది, ఒక భార్య ఉంది, ఒక కోడలు ఉంది, అన్నిట్లో మరి ఆ పాత్ర పోషణలన్నీ చెయ్యాలిగా. అదే పురుషుడు ఉన్నాడు, భర్తగా చెయ్యాలి, తండ్రిగా చెయ్యాలి, కొడుకుగా చెయ్యాలి, ఆ పాత్ర పోషణలన్నీ పూర్తి చేయాలి కదా. అప్పుడు వాళ్ళందరూ ఎదురు చూస్తారు ఇటు నుంచి రావాల్సిన వాటి కోసం. పైగా ఇంకా అవన్నీ చెప్పండి. ఆయన ఏం చెప్తారంటే ఇది అత్యంత గోప్యము, అది ఓపెన్ సీక్రెట్ కాదు, ఓన్లీ క్రియాయోగ దీక్ష ఉన్న వాళ్ళతో మాత్రం ఈ చెప్పండి చనిపోతుంటారు, ఎవరికి చెప్పండి అనమాట. అందుకని తెల్లవారుజామున లేచి సాధనలు చేసుకోవాలని చెప్తారు. బాహ్య ప్రపంచానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తెల్లవారుజామున సాధనలు చేయాలి. గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించాలి. తీరా ఇది మనం సరిగ్గా గురువుని ఆధారం చేసుకుని ఈశ్వరీయ జ్ఞానంతో కనుక మనం చేస్తే ప్రకృతి అంతా కూడా సహకరిస్తుంది అన్నమాట. మళ్ళీ అలా సహకరించాలని రూల్ కూడా ఏం లేదు. ఈయన ఉంటారు, ఎవరు, వీరబ్రహ్మేంద్ర స్వామి కాదు ఇంకొక ఆయన రాఘవేంద్ర స్వామిని వాళ్ళ గురువు గారు సన్యాసించమంటారు. భార్య ఒప్పుకోకపోతే మరి గురువు మాట భార్య మాట ఏది సత్యం? ఘర్షణలో పడిపోతాడన్నమాట. తర్వాత ఏదన్నా జరగని గురువు చెప్పిందే చేయమని శాస్త్రం చెప్తుంది కాబట్టి సన్యసిస్తాడు. ఇంకా ఆ భార్య తన మాట నెగ్గలేదని, తనంటే లెక్కలేదని ఏం చేస్తుంది? సాధించి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆత్మహత్య చేసుకుని కూడా పిశాచమై పట్టుకుంటుంది అన్నమాట ఆయన. చూడండి, అయినా వినలేదా మీరు? పట్టుకుంటే అప్పుడు ఆయన వదిలిపెట్టదు, పిశాచమై పట్టుకుంటుంది. అప్పుడు సూక్ష్మంగా ఆవిడ ఉద్ధరిస్తాడనమాట ఆయన.
అసమర్థత వస్తుంది అప్పుడు. అక్కడ 2 వేస్తారు రోజు 2:30 2 అయిన టైం ఉదయం పడుకుంటారు. అయితే జ్ఞానంలో అయితే ఏంటంటే తురియులో ఉన్న వాళ్ళకు 3 అవస్థలు సమానంగా ఉన్న వాళ్ళకు నిద్ర మెలకువ సమానం అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడో ఒక 10 నిమిషాలు అలా రెస్ట్ తీసుకుంటారు అంతే. అసలు నిద్ర సరిపోకపోవడం అనే ఉండదు అని నాకు చెప్తున్నారు. మొత్తం 2 days నిద్ర సరిపోకపోవడం అనే సమస్య లేదు, మీరు ఇలా చేయాలని చెబుతున్నారు. సరే కానీ ఈ భూమిలోని ప్రతి అందమైన వస్తువు సూక్ష్మలోకంలోని ప్రకాశవంతమైన అద్భుత సౌందర్యానికి స్థూల అనుకరణ మాత్రమే. ఆంతరంగిక ప్రపంచంలో అద్భుత దృశ్యాలకు ఈ భూమిలో ఏది సాధ్య. అంటే ఇదంతా ముందే తీసేసిన సినిమా అని అర్థం. సూక్ష్మంగా ఇదంతా తయారైపోయి ఉందన్నమాట. దానికి అనుకరణ స్థూలం అంతే. తర్వాత స్థూలంలో కనిపిస్తుంది మనకు. కారణం దగ్గరికి వెళ్ళేసరికి స్థూల సూక్ష్మ కారణాలు దాటాలని చెప్తారు కదా. మరి కారణం అనుభవం రావాలిగా, సూక్ష్మం అనుభవం రావాలిగా. మరి రాకుండా జ్ఞానం ఎట్లా అవుతుంది? కారణం అనుభవం వస్తే కారణానికి దాని అవతల ఉండి చూస్తాడు. అప్పుడు ఈ మాట చెప్తే అర్థమవుతుంది. సూక్ష్మంలో ఇదంతా తీసేసిన సినిమా అంటే అనుభవంగా అర్థమవుతుంది. మరి పాఠంగా అర్థమైతే ఎలా తెలుస్తుంది? అంతకు పూర్వం చెప్పింది అంతానేమో ఇంద్రియ విషయాల దగ్గర, వాటన్నిటి దగ్గర, విషయ వ్యామోహం దగ్గర సమత్వ భావన చేసుకోవటం. చేసుకున్నాక ఇప్పుడు అంతర్ముఖం సాధన. ఇప్పుడు ఆ సాధనల వల్ల ఈ సూక్ష్మం అంతా కూడా తెలియబడుతుంది అన్నమాట. దాని అవతల కారణం తెలుస్తుంది. కారణం తెలుసుకున్న వాడికి తర్వాత ఇక్కడ స్థూలంలో జరుగుతుంటే ప్రారంధం అనుభవానికి వచ్చేస్తుంది. ఏం అనుభవానికి వస్తుంది? ఇది మనం మార్చలేము. లాహిరి మహాశయులు ఆ రోడ్డు వెంట నడుస్తూ ఉంటే అక్కడ ఒక ఆగి ఉత్తరయింది కొంచెం ఒక మొక్క చేతితో కట్ చేసుకుని నడుస్తున్నారు. నడుస్తూ ఉంటే పైనుంచి పక్క ఇంటి మీద నుంచి ఒక ఈడుక పడిందంట కాలు మీద, బొట్టను వేలు చితికిందంట. అప్పుడు వంగిని దాన్ని కట్టు కట్టేసుకున్నారు. అంటే జరుగుతుందని ముందే తెలిసిపోయిందంటే ఎక్కడ చూశాడు ఆయన? కారణంలో చూశాడు. కారణంలో చూసి ఇది మనం మార్చలేము అని తెలిసిపోయింది కదా. అది ప్రారంధం. అది అటే నడుస్తుంది, ఆ దెబ్బ అట్లాగే కొట్టుకుంటుంది. దాన్ని వద్దంటారు అన్నమాట. ప్రారంధాన్ని పూర్తి చేసుకోవాలి. అలా తెలిసిన వాళ్ళు మరి కారణం తెలిసిందన్నమాట. అది ప్రారంధాన్ని అధిగమించటం అంటే అది శరీర ప్రారంధం అనమాట. తనది కాదు, అధిగమించే ఉన్నారు. శరీరం నేనైతే దాన్ని ఎలా తప్పించుకోవాలా అని చూస్తారు. ఎలా తప్పించుకోవాలా అని చూసే మనసు దేహభావన ఉన్న వాళ్ళకి కారణం ఓపెన్ అవ్వదు. ఇదంతా అదనమాట. తెలియబడదు. ఇదే రహస్యం అంటే. రహస్యం అంటే అదనమాట. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. ఇది ఎప్పుడైతే వదిలేశాడో అది ఓపెన్ అవుతుంది. సూక్ష్మ స్థూలాన్ని దాటాడు, సూక్ష్మం తెలియపడుతుంది. సూక్ష్మాన్ని దాటుతాడు సాక్షిగా. దాటడం అంటే ఏం లేదు, అలా ఊరకుండటమే. దానికి బలం ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ అక్కడ తిప్పుతుంది అనమాట. అది అక్కడక్కడే తిప్పుతూ ఉంటాం. దానిని సాక్షిగా చూశాడు, కారణం దగ్గరికి వెళ్ళాడు, కారణం తెలియబడుతుంది. దానిని సాక్షిగా చూశాడు, అది కూడా పోతుంది. దాన్ని కూడా దాటేస్తాడు, సమిష్టిలోకి వెళ్తాడు. అందరూ మనసులు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. దానికి సాక్షి. అదేదో ఒక మహత్వం వస్తుంది అనమాట. ఒక అతనికి ఎదటాళ్ళ మనసులో ఏముందో తెలిసిపోతూ ఉంటాం. తెలిస్తే వాళ్ళు బయటకు ఒక రకంగా, లోపల ఒక రకంగా ఉన్నారు అందరూ.
తట్టుకోలేడు అనమాట. ఇక బయటికేమో చక్కగా నక్క వినయాలు పాటిస్తున్నారు రాజుగారని, లోపలేమో తిట్టుకుంటున్నారు. ఇలా తెలిసిందనుకోండి, ఎవరికి పోయింది మనశ్శాంతి ఇప్పుడు? అందుకే భగవంతుడు ఆవరణ పెట్టాడు అనమాట, సుఖంగా ఉండలేరు, శాంతంగా ఉండలేరు. పైకి మామూలుగా ఉంటారు, లోపల తిట్టుకుంటూ ఉంటారు అందరినీ. ఇవన్నీ తెలియబడతాయి. అది కాదంటాడు, అదంతా మనసే అనాలన్నమాట. అప్పుడు అంతా మనసేగా, మనసే అని దానిని దాటుతాడు, అంటే సమిష్టి మనసు దాటుతాడు అనమాట. ఇలా ఒక్కొక్కటి తెలుస్తూ దాన్ని అధిగమించుకుంటూ వెళ్ళిపోతాడు, బ్రహ్మాండం దాకా వెళ్తాడు, విశ్వం దాకా వెళ్తాడు. మనస్కుడు చదవండి, మీకు అర్థమవుతుంది. అదంతా కూడా తారకం. ముందు ఆలోచనల దగ్గర ఉంటాడు. ఏంటి ఈ ఆలోచనలు నన్ను వదిలిపెట్టట్లేదు, ఏమని అనిపిస్తుంది? ఆలోచన దగ్గర ఉంటే తానే ఎదురుగుండా తమ్ముడు వస్తే అన్నయ్య అయిపోతున్నాడు, ఎదురుగుండా తండ్రి వస్తే తాను కొడుకు అయిపోతున్నాడు. ఇలా చూసుకుంటాడు అనమాట. వాళ్ళని బట్టి తను మారిపోతున్నాడు. అది దాటుతాడు. అలా అంతర్ముఖంలో దాటి 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 అక్కడికి వెళ్ళిపోతాడు. దశవిధ నాదాలు అన్నీ దాటుతాడు. సూక్ష్మాన్ని దాటుతాడు, ఆకాశాన్ని దాటుతాడు, అనంత చీకటిని దాటుతాడు. చంద్ర దర్శనం అవుతుంది, సూర్య దర్శనం అవుతుంది తనలోనే. అంటే బ్రహ్మాండం అంతా దర్శనం అవుతుంది అన్నమాట. ఇలా సర్వాన్ని తనలోనే చూస్తాడు. ఇంకా చూడాలని చూశాడు అనుకోండి, అక్కడ ఏం ఉండదు, ఇక అగోచరం. ఇంకేం చూసినా ఏం ఉండదు, ఎందుకంటే దాటేశాడు అన్నీ. పిండాండ బ్రహ్మాండాలన్నీ దాటేశాడు. పిండాండం దగ్గర ఆలోచనలు, స్థూల సూక్ష్మ కారణాలు, విశ్వతైజస ప్రాజ్ఞులు. బ్రహ్మాండంలో విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతులు. మరి ఇవన్నీ పెద్దస్వామి గారికి అనుభవాలే కదా. అందుకనే ఆయన సాధనానుభవ క్రమం పుస్తకం వేసింది. వాక్కును జయించారా, మనసును జయించారా, ఆయన అనుభవాలన్నీ వేయించారు. అంటే కొంత దూరం వచ్చాక, ఇందాక మనం ఈ సత్సంగం మొదలు పెట్టబోయే ముందు నాకు వచ్చిందనమాట. ఇదివరకు ఇట్లా నిరంతరాయంగా ఇలాగే చదువుకుంటా ఇట్లాగే చెప్పుకుంటా లేరు. ఇప్పుడు మా గురువు గారి బోధ చెప్పేవారు, ఇప్పుడు వదిలిపోవాలి. ఇప్పుడు ఉందా? కొన్నాళ్ళకి వదిలిపోవాలి. అది దాంట్లోనే బిగిసిపోకూడదు. వినకపోతే ఉండలేను, ఏదో ఒకటి చదవకపోతే ఉండలేను, చెప్పించుకోకపోతే ఉండలేను, ఇవన్నీ ఆగిపోవాలి. ఇప్పుడు ఇది చెప్పుకున్నాం అనుకోండి, ఒక్క అధ్యయనంతో మీరు ఏది చదివినా మీకు వచ్చేయాలి. అది మీరు ఇంకొకరు చెప్పగలగాలి. స్వయంగా చదువుకోవాలి కొన్ని పుస్తకాలు, స్వయంగా అవగాహన తెచ్చుకోవాలి. ఇది అయిపోయినాక ఇంకో పుస్తకం, ఇది అయిపోయినాక ఇంకో పుస్తకం అనుకుంటూ వెళ్ళారనుకోండి, ఇంకెలా ఉంటుంది? అది దాంట్లో బిగిసిపోతారు. ఎప్పటికొకప్పుడు వదిలేయాలి. స్వామి గారు ఏం చేశారు, పుస్తకాలన్నీ ఒక బాక్స్లో పెట్టి సుధాసాగర్ గారికి ఇచ్చొచ్చారు. అంటే శాస్త్రాలను వదిలేశారు అన్నమాట. వదిలేసినప్పుడు అనుభవ జ్ఞానం కావాలి, అప్పుడు సాధనలు చేశారు. మరి ఎప్పుడు శాస్త్ర జ్ఞానం దగ్గర ఆగిపోతే, వింటాను చదువుతాను అక్కడే ఆగిపోతే అనుభవం ఎప్పుడు వస్తుంది? మరి ఇప్పుడు చూడండి, మనం దీన్ని తీసుకున్నప్పుడు ఒకటి ఆగిపోవాలిగా. తీసుకున్నప్పుడు శాస్త్రాధ్యయనం ఆగిపోవాలి కదా. పెట్టారు, అది పూర్తయిపోవాలి కదా అంటున్నా. మనకి అవసరం లేనప్పుడు ఇంకా అదే వదిలిపోతుంది. ఆ సాధన పూర్తయిపోవాలి కదా. అది వదలలేదంటే అర్థం ఏంటి? మనకి ఇంకా అక్కడ సరిగ్గా సాధన చేయట్లేదని అర్థం. ఇంకా మనకి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా శాస్త్రాన్ని పట్టుకుని వదలట్లేదు అనుకోండి, అప్పుడు అదే వదిలిపోతుందంటే
మనం దాన్ని సరిగ్గా అభ్యాసం చేయట్లేదని అర్థం. శంకరాచార్యులు వారు ఏం చెప్పారు, ఇంకా అది చదువుకుంటా ఉంటే మూఢమతే అన్నారు. తారకం ఎప్పుడు అభ్యాసం చేస్తారు మరి? ఇక తెలుసుకోవాల్సింది అయిపోయింది అనిపించాలి కదా, అప్పుడు సాంఖ్యం అయిపోయింది. సాంఖ్యం అయిపోయినప్పుడు తారకంలోకి వెళ్తారు. ఈ అభ్యాసం అంతా ఏంటి, కేవలం రజోగుణ తమోగుణాలను వదిలించుకునే అభ్యాసం. అది గ్రౌండ్ లెవెల్. అది ఇంకా అక్కడే కొట్టుకుంటా ఉంటాం అనమాట. మన నలుగురితోనే సమన్వయం చేసుకోవటం, ఇక్కడే కొట్టుకుంటా ఉంటాం. అది ఎన్నాళ్ళున్నా అది గ్రౌండ్ లెవెలే. దాన్ని దాటకపోతే ఎట్లా? సాగర స్వామి తిట్టారు కూడా, పెద్ద స్వామి చేత ఎప్పుడు ఆ గుణాల దగ్గరే చెప్పించుకుంటున్నారంటే, ఆయన అంత కిందకి దిగి చెప్తున్నారు అంటే, వచ్చిన వాళ్ళందరికీ అవే చెప్తున్నారంటే అవి దాటలేదు అని అర్థం అని చెప్పారు. ఆ పైది చెప్పట్లేదంటే, ఆ పైది చెప్పారనుకోండి, ఒకసారి మీకు చెప్పారు చూసారా, అలా అన్ని స్థితులు చెప్తారు. ఇంతేనమ్మా, ఇంతకు మించి ఏమి లేదు, నువ్వు అనుభవానికి తెచ్చుకోవటం అంటారు. ఎంత చెప్పినా ఇక అంతే. ఆ చైతన్యానికి ఆ 4 స్థితులే ఉంటాయి. అలా మనం ఇలా వినుకుంటా ఎంతసేపు, ఇప్పుడు ఇక్కడ తీసుకోవటం లేదు చూసారా, మనసు దగ్గర బాగా తీసుకున్నాము. ఇక్కడ అంతర్ముఖం అవ్వాలి. ఇప్పుడు ఈ సూక్ష్మానుభవాలు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనం తీసుకోవటంలా అది చేయటానికి, దాన్ని దాటేస్తున్నాం. చూడండి, అది ఎవరికి చెప్పుకోకూడదు నిజమే, కానీ తనకు అనుభవం రావాలి కదా. అందరిలోనూ చెప్పకూడదు, కానీ తనకు అనుభవం వచ్చిందో లేదో గురువు చెప్పినట్టుగా తనకు రావాలిగా. తనకు కారణం తెలిసిందా, తన సూక్ష్మం దాటాడా? అది వచ్చినప్పుడు మళ్ళీ ఆ తర్వాత స్థితి అదనమాట ఆయన చెప్పేది. వచ్చినప్పుడు మనం అక్కడ స్థిరమైనప్పుడు ఆ తర్వాత స్థితి మీకు, అంతేగాని దానిని పబ్లిక్ గా నేను ఇలా వచ్చిందని చెప్తూ ఉంటారుగా చాలా మంది. పబ్లిక్ గా రాకూడదు, కానీ తనకు స్వానుభవ ప్రమాణమేనా. అమనస్కుడు చదవమని సాగర స్వామి ఎందుకు చెప్పారు అందరికి? అది రావాలనేగా, అంతే కదా, ఆ అనుభవం రావాలనేగా, లేకపోతే ఎందుకు చదవమని చెప్తారు? తారకం, ఇప్పుడు మొన్న తారకం పెట్టారు, ఇది మొట్టమొదటిది అని పెట్టారు తారకం. ఇప్పుడు తారకంలో చెప్పినవన్నీ మనకు అనుభవం అయిపోయిందా? అలా ఉన్నామా? రకరకాలుగా పెట్టడం అంటే మనం తరించి ఉన్నామా అని. అంటే కేవల జ్ఞాన మార్గంలోకి వచ్చేసరికి అక్కడ ఏం పరిమితులు ఉండవు. ఇంకా కులగోత్రాలు కానీ, వీటికి సంబంధించిన ఆచార వ్యవహారాలు కానీ, సాంప్రదాయాలు కానీ ఏముండవు. మొన్న నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు చూస్తే తెల్లవారుజామున లేచేవాళ్ళు అందరూ. లేచి పళ్ళు కడుక్కునేవారు, మంచినీళ్ళు తాగేవాళ్ళు. ఇంకంతే, స్నానాలు చేయటాలు ఏమి లేవు. కాలకృత్యాలు ఏమైనా ఉంటే తీర్చుకోవటం, ఇంక వచ్చి కూర్చోవటం. అక్కడ ఇప్పుడు ఏం పూజలు ఏమి ఉండవు. ఉదయం అందరూ రౌండ్గా చేర్చేస్తారు. అందరూ కూర్చుని గురు ప్రార్థనలు, చర్చలు, ప్రశ్నోత్తరాలు ఇలా చెప్పుకుంటారనమాట ఉదయం. అదంతా అయిపోయాక అప్పుడు స్నానానికి వెళ్తారు. వెళ్ళి అప్పుడు స్నానం చేసి మళ్ళీ 9 గంటలకు అలా గురువుని పెట్టుకుని పూజ చేసుకుంటారు. అప్పుడు ఏ గురువు ఆ రోజు అధిష్టానంలో పూర్ణం అయిన గురువుని ఎవరిని ఆహ్వానించారో వాళ్ళకి చేస్తారు పూజ అంతా. ఇలా అక్కడ ఇంకా ఇవేమి ఉండవు అన్నమాట. మనం అనుకునే మంచి చెడు తారకంలో ఉంటుంది చూసారా. నా దగ్గర పేపర్ ఉంది, కానీ అది నిజంగా కనుక ఆచరించడం అంటే మానసిక సన్యాసం అన్నమాట. అది మరి బాహ్యాభ్యంతర శౌచత్వంలో పూజ చేయాలంటే ఎలా చేయాలి? ఉదయం లేవగానే
స్నానాలు చేసుకుని అనుష్ఠానాలు చేసుకుని ఇవన్నీ చెయ్యాలి. కానీ ఈ విధి నిషేధాలన్నీ ఉంటాయి అందులో. ఇక్కడ ఉండవు, ఇక్కడ ఏమి ఉండవు, ఏమీ ఉండవు, విధి నిషేధాలు ఏమి ఉండవు అన్నమాట. అది కూడా ఆత్మధ్యానులను ధ్యానించవలనమ్మా. లైట్ వేసి చెప్తా ఉండండి. ఎందుకు చెప్తున్నా, ఇంటి దగ్గర చేసుకుంటారు, ఇంటి దగ్గర చేస్తారు. పొద్దున్న లేవటమే చేస్తారు. అంటే ఇదంతా ఇంకా చివరికి వెళ్ళేసరికి ఎలాంటివి ఏమీ మిగలకూడదు అనమాట. ఏ సంస్కారము మిగలకూడదు లోపల, అది అర్థం. అదే ఏ చిన్న కోరిక మిగలకూడదు. ఇందాక మేము కూడా అదే చెప్తున్నాం మధ్యాహ్నం. నియమనిష్టలు లేని ఆత్మారాములను ధ్యానింపవలెనన్న. ఇంకా వాళ్ళకేమి నియమాలు నిష్టలు ఏమి ఉండవు. ఎప్పుడు చెప్పారు అది? శాస్త్రజ్ఞానం అయిపోయి గుణాలను అధిగమించి శుద్ధసత్వంలో ఉండి జ్ఞాన మార్గంలోకి వచ్చి నామరూపరహితమైన ఆ శుద్ధ చైతన్యమే తానని ఉన్నవారికి ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయా ఈ కింద ఇవన్నీ? అందుకని లేవు కాబట్టి వాళ్ళు వాటిల్లో తిరగరు. ఇంకా వాటిల్లో తిరగరు. కేవలం జ్ఞానం కోసం ఉన్న వాళ్ళకి ఇదే చెప్తూ ఉంటారు అన్నమాట. మళ్ళీ ఆ పూజలు పునస్కారాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదంతా కాదు నేను జ్ఞానం చెప్తారమ్మా అని అనరు. ఎందుకంటే వాళ్ళు ఆ మెట్లలో ఉన్నారు, వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో దాటుతారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా యోగులను మదిలో రమించువాడే రాముడగునన్న. ఇంకా భగవత్తత్వాన్ని అనుసంధానం చేసుకుని ఉన్న సద్గురువుల చెంతే ఉంటారు. కానీ ఈ గుళ్ళు గోపురాలు ఏమంటే తిరగరు. ఇంకా పామర్లు ఏం చేస్తున్నారు? అది తెలుసుకోవట్లా. ఈ బొమ్మలాట ప్రపంచం, ఈ ఇంద్రియ విషయ వ్యామోహం, వీటిలోనే పడి తిరుగుతున్నారు అన్నమాట. ఇదే సత్యం అనుకుంటున్నారు. శివుడు అంటే ఏంటో, రాముడు అంటే ఏంటో, శివతత్వం ఏంటో, రామతత్వం ఏంటో తెలుసుకోవట్లా. తెలుసుకోవటం అంటే ఊరికే సర్వవ్యాపక చైతన్యానుభవమే బ్రహ్మమని, నిర్గుణ నిరాకారమే పరబ్రహ్మమని నాకు నోటితో చెప్పేస్తున్నా పాఠం. మరి సర్వవ్యాపక చైతన్యానుభవమే బ్రహ్మం అన్నప్పుడు తాను ఆ బ్రహ్మలో భాగం అన్నప్పుడు అనుభవం వచ్చిందో లేదో తెలియాలి కదా. మాటకు తెలిసింది, బుద్ధికి తెలిసింది, విషయంగా తెలిసింది, అనుభవంగా తెలియాలిగా. ఇలా ఉంటుంది అనమాట. ఇంకా అంతగా ఇంకా చాలా బెటర్. మామూలుగా మరి చిన్నజీవి స్వామి చెప్పారు శివాలయానికి వెళ్ళకూడదు. మరి అది ఎక్కడున్నట్టు మరి పెద్ద పీఠాలు నేను శివాలయానికే వెళ్ళదు. ఇక్కడ ఉపదేశం తీసుకున్నాను. పోయిందిగా అక్కడ సమత్వ భావన పోయిందిగా. అయితే వాళ్ళు అంతవరకు ఎదుగుతారు. వాళ్ళకి ఏం చెప్తారంటే ఇప్పుడు విష్ణుతత్వం వాళ్ళది. విష్ణుతత్వంలో ఉండి శివాలయాలకు వెళ్ళొద్దు అంటారు. కానీ శివతత్వాన్ని చెప్తారు. వీళ్ళు చెప్పకుండా ఉండరు, శివతత్వాన్ని చెప్తారు. అది నిర్గుణ నిరాకారం కూడా చెప్తారు. ఎలా చెప్తారు? విష్ణుమూర్తి శివుడిని ధ్యానిస్తున్నాడు అని చెప్తారు. అంటే విష్ణువు పరబ్రహ్మమే అని చెప్తారు. పరబ్రహ్మమే శివుడు, విష్ణువు పరబ్రహ్మమే అని చెప్పి విష్ణుమూర్తి ఒకటి పరబ్రహ్మం అయి ఉండి ఇటు సర్వలోకాలకు కూడా ఆయన స్థితిమంతుడుగా ఉన్నాడు అని చెప్తారు. అలా చెప్తారు అంతే. అనుభవంలోకి వచ్చేసరికి సర్వవ్యాపక చైతన్య అనుభవంలో దిగాల్సిందే. ఎవరైనా ఇక్కడ దిగాల్సిందే. అక్కడ ఉంటే ఏం వ్యవహారం లేదు. అవును. చూడండి ఎంత అక్కడ మొత్తం ఎంత విక్షేపం వచ్చేసింది కదా అక్కడ. అంటే వాళ్ళు అంతవరకే పరిమితించబడతారు, వాళ్ళు అంతవరకు లేవనెత్తుతారు. ఆ వెళ్ళినాడుకు ప్రశ్న రావాలి.
వచ్చినట్టు దాన్ని వదిలేస్తాడు. అందుకేగా ఎవరి కాళ్ళు ఎవరి లక్ష్యం ఏంటో వాళ్ళే నిర్దేశించుకుని దాన్ని ఆచరించమని చెప్పేది. వాళ్ళు అంతవరకే ఉంటుంది వాళ్ళ మైండ్ లెవెల్, కాబట్టి అంతవరకే. అది కూడా గొప్పదేగా. అక్కడ భేదభావం ఉన్నప్పటికీ మామూలు పామర్ల కంటే గొప్పే కదా. ఒక స్థితిని పెంచుతున్నాడు కదా ఆయన. అయితే ఆ పై స్థితి కూడా ఇదేంటి ఇక్కడ కూడా భేదభావం ఉంది కదా అనిపించిన వాళ్ళకు వాళ్ళే వదిలేసుకోవాలి దాన్ని. అంతేగాని గురువు తప్పే ఉండదు అక్కడ. ఆయన పరిధిలోకి వచ్చిన వాళ్ళందరికీ ఆయన దగ్గర ఏముందో అది నేర్పుతాడు. అది పరిమితం అనిపించినాడు తానే మార్చుకోవాలి. సరే, వాళ్ళ సంస్కారం వాళ్ళ సాధన అది. ఆధ్యాత్మిక చైతన్యం వల్ల భౌతిక దిగ్గు విషయాలన్నిటి వెనుకన ఉన్న అందము, జ్ఞానాల గురించి సూక్ష్మ గ్రాహ్యత కలుగుతుంది. ప్రకృతి యొక్క అందం నీటిని పైకి తిన్నే ఓట వంటిది. మీరు తుంపర అందాన్ని చూస్తారు, కానీ నీటి బిందువుల్లోని అద్భుతాలను చూడరు. అవన్నీ చూచి అదొక స్థితి అన్నమాట. అదొక స్థితి కలుగుతుంది. అంతటితోనూ ఆ చైతన్యం అంతట్లోనూ వ్యాపించిపోతుంది. దానిని కూడా దాటాలి, అది పరమాత్మ అనుభవం. ఇవన్నీ రావాలి, దాని అవతలు చూడాలి మళ్ళీ ఎప్పటికప్పుడు. సాగర స్వామి చెప్పినట్టు తత్పరంచావలు ఒకే అలా రావాలి. అదే సహజ జ్ఞానం. అది వచ్చే వరకు జన్మలెత్తుతానే ఉంటాడు, పరిపూర్ణం ఏమవ్వరు. మన దగ్గర గురువు గారి దగ్గర మనం పూర్ణమంత్రం తీసుకున్నామని పూర్ణమేమి అయిపోము. ఆయా జ్ఞానానికి సంబంధించిన స్థితులన్నీ అంది పొంది మీరి స్వానుభవంతో తానే భగవంతుడని ప్రకటించుకుంటాడు. తానే సద్గురువునని భగవంతుని యొక్క ఆదేశంతో విశ్వ కళ్యాణం కొరకు పనిచేస్తారన్నమాట వాళ్ళు. ఈ లోపల ఆ మెట్లు ఎక్కుతూ ఉంటారు అందరూ. పూర్ణమంత్రం ఇచ్చారని పూర్ణం ఇచ్చింది లెక్క కాదు, అయ్యింది లెక్క అన్నమాట. ప్రతి అణువు వెనుక ఉన్న సూక్ష్మ ప్రకాశం, వర్ణాల అందం వర్ణనాతీతం. ప్రకృతి అందం అనే ఓటలో మీరు బాహ్యంగా కనిపించే స్థూలమైన అందాన్ని చూస్తారు. సూక్ష్మమైన ఆంతరిక సౌందర్యాన్ని, ప్రకృతికి ఆ సౌందర్యాన్ని ఈశ్వరుడి శక్తిని చూడండి. ఆ రంగులన్నీ కూడా సూక్ష్మంగా బ్రహ్మాండంలో ఉన్నాయి. తన్మాత్ర పంచమహాభూతాలు. ఇక్కడ కలయికలన్నీ కూడా వర్ణములే, ద్రవ్యస్థితి అన్నమాట అది. అక్కడ అదంతా దర్శిస్తారు. ఇంకా అప్పటికి గ్రహాలు నక్షత్రాలు ఏమి రావు అక్కడ. అవన్నీ వాయు రూపంలో, సూక్ష్మ రూపంలో ఒకదానితో ఒకటి అనుసంధానం చెందుతూ కలుస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ కలుస్తూ ఘనీభవిస్తూ విడగొట్టుకుంటూ ఉంటాయి. ప్రయోగశాలలో ఒకదాంట్లో ఒకటి కలిపితే ఎలా మారుతుంది, అలా సూక్ష్మంగా బ్రహ్మాండంలో మార్పులు జరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత స్థూలంలోకి వస్తుంది. పువ్వులు, కాయలు, పండ్లు, వాటికి ఆ రంగులు ఎక్కడవి? ఆయా సూక్ష్మ తలాల్లో సృష్టి అయినయే ఇక్కడ ఇలా మనకు కనిపిస్తున్నాయి. సూక్ష్మంలో సృష్టి అవ్వకుండా మనకి ఇక్కడ స్థూలంలో కనిపించమన్నమాట. పెద్దస్వామి గారు చెప్తారు, బ్రహ్మాండంలో సూక్ష్మంగా అన్నీ సృష్టి చేసుకుని అక్కడ ఊహతో ఎంతసేపు అనుభవించిన అనుభవం రాక మళ్ళీ స్థూలాన్ని సృష్టి చేసుకుని ఇంద్రియ పరిధిలోకి దిగి వాటన్నిటిని అనుభవించాడంట. తన సృష్టిని తానే అనుభవిస్తున్నాడు. తన సృష్టిని తానే అనుభవిస్తున్నాడు అనేది మళ్ళీ ఆవరణ ధర్మంతో మరుపుకెళ్ళి ఈ ప్రకృతి వశమైపోయాడు. మాయామోహిని వశమై మరిచితిన మందిరం మరిచిపోయాడు అన్నమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బోధ విధానం మారిపోతూ ఉంటుంది. మారిపోయినప్పుడు అరే ఇది ఉంది కదా, ఇది మనకి ఇంకా రాలేదు కదా అని అనిపించాలి. ఇది మనది కాదని అనిపించకూడదు.
అది దాటేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇది మనకు అయిపోయింది కదా అనిపించాలి. చెప్పేటప్పుడు ఇదంతా మనకు అయిపోయింది కదా అనిపించాలి. అక్కడ జడ్జి ఎవరు, సాక్షి ఎవరు, ఎవరికి వాళ్ళే. మళ్ళీ దాన్ని అక్కడ ముసుగేసుకోకూడదు. ఇప్పుడు వరకు చెప్పిందేమో బాహ్య స్థూలానికి సంబంధించిన సాధనలు, ఇప్పుడు ఆంతరిక సాధనలు చెప్తున్నారు. అంతరంలో ఆంతరిక సాధనల దగ్గర అవన్నీ బయటికి వెల్లడి చేయరు. అది గురు శిష్య సంబంధంగా గురుగోప్యం అన్నమాట, వాళ్ళిద్దరికీ జరగాలి. ఈ అనుభవం వచ్చింది, ఇది సరైందేనా అని గురువుని అడిగి ప్రశ్నించి తెలుసుకోవాలి. గురువు యొక్క నిర్ణయంతో దాటేస్తాడన్నమాట. చదువు. ఇక్కడ ఇంకొక ఇది ప్రార్థన చెప్తారనమాట. ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి ఒక చిన్న టాపిక్ ఉంటే దానికి ఒక దీన్ని ఎఫర్మేషన్ అంటారు. ఓ ప్రభు, నీ నుంచి సౌందర్యాన్ని అరువు తెచ్చుకోవటం వల్లనే అన్ని వస్తువులు అందంగా ఉన్నాయి. చంద్రుడు మందహాసం చేయటానికి, నక్షత్రాలు మిణుకు మిణుకు మనడానికి కారణము నీవు వాటిలో ప్రకాశించడం. నీవు అందంగా ఉన్నావు కాబట్టి అన్ని వస్తువులు అందంగా ఉన్నాయి. నీవు లేకపోతే దేనికి అందం లేదు. ఓ అనంత సౌందర్య స్వరూప, నీ నుండి వచ్చే అందమైన వస్తువులన్నిటికన్నా నీవు ఎక్కువ సౌందర్యవంతుడవు. ఓ అదృశ్య సుందర పరమాత్మ, ప్రకృతి సౌందర్యాలు నీలో నాట్యం చేస్తున్న నీ సౌందర్య కిరణాలు మాత్రం. బాహ్యాభ్యంతరాలు లేని స్థితి కలుగుతుందన్నమాట. పరమాత్మ దర్శనం అవుతుంది. అంతరంలోనూ అదే ఉంది, బాహ్యంలోనూ అదే ఉందని తెలుస్తుంది అన్నమాట. అది పరమాత్మ దర్శనం అంటే బాహ్యాభ్యంతరాలు లేని స్థితి. స్థూలంలో ఉన్నదే సూక్ష్మంలో కనిపిస్తుంది, సూక్ష్మంలో ఉన్నదే స్థూలంలో కనిపిస్తుంది. ఈ రెండిటికి భేదం కనిపించదు. అది సర్వవ్యాపకం అన్నమాట, అనంతం. సూక్ష్మంగానూ అదే ఉంది, స్థూలంలోనూ అదే ఉంది. అది దర్శించారనుకోండి, ఆ పరమాత్మ అనుభవం అన్నమాట. అది ఇక తనలో సూక్ష్మంగాను అంతర్దర్శనాల్లోనూ ఇదే ఉంది. బాహ్యంగా వస్తే బాహ్యంలోనూ ఇదే ఉంది, ప్రకృతి సౌందర్యం. రెండిటికి తేడా ఏం కనిపించట్లా ఆయనకి. అంటే సర్వవ్యాపకంగా భగవంతుడే ఉన్నాడు అన్నమాట. స్థూల పరిధిలోనూ భగవంతుడే ఉన్నాడు, సూక్ష్మంగానూ భగవంతుడే ఉన్నాడు, కారణం దగ్గర భగవంతుడే ఉన్నాడు. సమిష్టి కారణంలోకి వెళ్ళాడు అన్నమాట, సమిష్టి స్థూలంలోకి వెళ్ళాడు, సమిష్టి సూక్ష్మాన్ని చూశాడు. తెర చూస్తే బాహ్యాభ్యంతరాలు లేని స్థితి అంతా అదేనని తెలిసిందన్నమాట. కారణంలో ఉన్నదే కార్యరూపంలో ఉంది. సృష్టి అంతా 4 మహాయుగాలుగా నిర్ణయించబడిందే జరిగిపోతుంది. అలాగే ప్రారంధం పుట్టక పూర్వం ఏదని కారణంలో నిర్ణయించుకొచ్చాడో అదే ప్రారంధం జరిగిపోతుంది. దాన్ని చూడటం వల్ల ఏంటి, దాని పాటుకు అది జరిగిపోతుందిలే అని అకర్మణ్యత్వం వహించమల్లా దానికి తిరిగి కర్మ ఏర్పాటు చేసుకోకుండా పురుష ప్రయత్నం చేయమని చెప్పారు. తెలియక మళ్ళీ ఆ కర్మచక్రంలో పడి తిరుగుతున్నాం కదా, మళ్ళీ దానికి రివర్స్ చేసుకునే పని ఉంది కదా, పురుష ప్రయత్నం. అది చేయాలి. అది చేస్తూ ఈ సర్వవ్యాపక చైతన్య అనుభవాన్ని, ఇది సచ్చిదానంద అనుభవం అన్నమాట, ఈ అనుభవం రావాలి. సర్వంలో తనలో సర్వాన్ని దర్శించడం. ఇదే సర్వాన్ని తనలో దర్శించటం ఏంటి? కళ్ళు మూసుకుని కూర్చుంటే సూక్ష్మంగా అనంతత్వమే కనిపిస్తుంది. కళ్ళు తెరిచినా అదే ఉంది. బాహ్యాభ్యంతరాలు లేని స్థితి అన్నమాట. అప్పుడు అది ప్రత్యక్షమే కాదు, ఓపెన్ అయిపోతుంది. అది స్థూల సూక్ష్మ కారణాలు సహజమైపోతాయి వాళ్ళకి. కళ్ళు మూసుకుంటే అని, కళ్ళు తెరుచుకుంటే అని ఉండదు. ఇంకా అదే స్థూల సూక్ష్మ కారణాంతర కేళనం పరిపాలన. కళ్ళు తెరిచి కూడా స్పష్టంగా చూడగలరు అంతర్దర్శనాలు. ఇప్పుడు మనం చదువుకుంటే అది అనుభవానికి వస్తుందా? ఎలా వస్తుంది? పంచదార ఎంతసేపైనా తీయ ఉందంటే ఆ తీపేంటి ఎట్లా తెలుస్తుంది? అది నోట్లో వేసుకుంటే కానీ తెలియదు. ఇప్పుడు ఈ భగవద్ అనుభవం కావాలని తప్పించిపోయే వాళ్ళు ఎంతమందో తపన పడిపోతూ ఉంటారు అన్నమాట.
అందుకని చెప్పేది శాస్త్రం వేరు, అనుభవం వేరు. అనుభవం వేరు. శాస్త్రం దగ్గరే చిక్కుకోకూడదు, శ్రవణానందం దగ్గర. ఎంతసేపు మనం ఇంట్లో నలుగురిని ఎలా సాధించాలా అంటే వాళ్ళని ఎలా దాటాలా అనుకుంటున్నాం అంతే. అది అసలు వాళ్ళకి సమస్యే కాదు, అది పరిమితం కదా. వ్యాపకత్వంలోకి వెళ్ళేసరికి ఇది అసలు వాళ్ళకి లెక్కే ఉండదు. ప్రకృతి దాని పాటికి అది సహకరిస్తుంది. అంతసేపు ఇక్కడే గుడుగుడు కొంచెం తిరుగుతూ ఉంటున్నారు. తనలో తాను ఉండటం ఎప్పుడు నేర్చుకుంటాడు? తనలో తాను ఉండటం ఎప్పుడు నేర్చుకుంటాడు? అది కూడా స్వామి ఇంట్లో ఉన్న నలుగురితోనే నీకు వ్యతిరేకతలు వచ్చేస్తా ఉంటే వాళ్ళని పడుతుంటే నువ్వు ఇంకా బయట అని అంటున్నాడు. బయట ప్రపంచం మాట ఏమిటి అంటే ప్రకృతిని సాధించలేదనే అక్కడ ప్రకృతిని తన వశం చేసుకోవాలి. ప్రకృతిని స్వాధీనం చేసుకున్నవాడు ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరు ఈ స్థితిలోకి రాలా, ఇంకా జీవుడి దగ్గర ఆగిపోతున్నాడు. చేసుకుంటే కంప్లైంట్ లేదుగా. ఈశ్వరుడుగా చేస్తే తన ఈశ్వరుడే అవుతాడు. అక్కడ ఈశ్వర సత్తా వస్తుంది. ఇంద్రియాలు తన ప్రకృతిని తను జయించితే అప్పుడు సమిష్టి ప్రకృతి అదే కాబట్టి అది సహకరిస్తుంది. ఎప్పుడైతే తనలో ఉన్న ప్రకృతిని జయించాడో ఇంద్రియాలను, ఇంద్రియ విషయాలను, మనసును, సంకల్ప వికల్పాలను, వాళ్ళు వీళ్ళు అనటాన్ని, వీటన్నిటిని జయించాడో అక్కడ సమర్థత వస్తుంది. సమర్థతే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు. అదే నడిపించేస్తుంది. అప్పుడు అందరిలోనూ ఉన్నది ఆ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులుగా మూలంలో. ఒకసారి వచ్చిందంటే మళ్ళీ ఒకసారికి ఒక సందర్భానికి ఉన్నట్టు కాదుగా, అది ఎప్పుడు ఉండాలి. దాంట్లో స్థిరమైపోయినప్పుడు అది వచ్చినట్టు, అది స్వాధీనమైనట్టు. అంటే ఇంకా అది స్వాధీనం ఎప్పుడవుతుంది అంటే మళ్ళీ పరమాత్మ అనుభవంలోకి వెళ్ళి ప్రకృతి సహజంగా జీవించినప్పుడు, అంతా తానే అని జీవించాలి. అప్పుడు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అప్పుడు సహజం అవుతుంది. అప్పుడు మన అధీనంలో ఉన్నట్టు. అంతేగాని ఏదో ఒకసారి కాసేపు తెచ్చి పెట్టుకుని అది సహజమైనట్టు కాదు కదా. ఇంకెక్కడి నుంచి అది శాస్త్రంతో సంబంధం ఉంది. ఇంకా చదువుకుంటా వెళ్ళటం వేరు, మళ్ళీ దాన్ని విడగొట్టుకోవటం వేరు, అనుభవం వేరు. నెమ్మది నెమ్మదిగా అది కూడా చెప్తానే ఉంటారు విజయ్ గారు. మధ్య మధ్యలో మళ్ళీ అటు ఇటు కూడా చెప్తానే ఉంటారు, మళ్ళీ కిందకు వస్తా ఉంటారు, మళ్ళీ పైకి. మరి అందరూ ఒకేసారి అందులో అందుకోరు కదా, అందుకని మళ్ళీ కిందకి. అంటే అప్పుడు ఇది కూడా ఉంది అని తెలుసుకోమని అన్నమాట. పైగా ఒకే రోజు చెప్పినవి కూడా రాసినవి కూడా కాదు కదా, ఇవి రకరకాల సందర్భాల్లో చెప్పినవి కూడా. అయినా అది ఏమి వాళ్ళది క్రమంగానే వస్తుంది. ఎలా చెప్పినా అది క్రమంగానే వస్తుంది. స్వామి గారి నిర్భయానంద స్వామి పుస్తకం ఉంది, వాళ్ళకి చెప్పినవి అవి గురువు గారు క్రమబద్ధీకరించలా, క్రమం ఆర్డర్లో పెట్టలా. అలా వీళ్ళు చెప్పింది కూడా ఆర్డరే అవుతుంది. అక్కడక్కడ చెప్పింది అయినా దాన్ని ఆర్డర్లో పెట్టేస్తారు, క్రమంగానే వెళ్తుంది అన్నమాట. స్థూలాన్ని దాటించి సూక్ష్మాన్ని చెబుతారు, సూక్ష్మంలో సర్వవ్యాపక చైతన్యానుభవం చెప్తారు, బాహ్యాభ్యంతరాలు లేని స్థితి చెప్తారు, దాని అవతల నిర్గుణ పరమాత్మ చెప్తారు. ఇంకా అది అంతే, ఎన్ని పుస్తకాలన్నా చదవండి ఇదే ఉంటుంది. ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇంద్రియ విషయాల దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఇవాళ అసలు ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు టచ్ చేసింది. ఇప్పటి వరకు అన్ని అవే చెప్పారు కదా, అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ చెప్పారు కదా. తర్వాత సంసార జీవితం, దానికి కట్టుబడి ఉండటం, వివాహ వ్యవస్థ, అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా. ఇవాళ అసలు ఇంద్రియ విషయాల గురించి ప్రస్తావన. ఇప్పుడు ఇక తన గురించి తను తెలుసుకోవటం అన్నమాట. ఇది తెలుసుకోవటం వల్ల తనకు అనుభవం రావాలి కదా, తానే పరమాత్మని దర్శించాలిగా, తనకి సృష్టికి అభేదం అని తెలియాలి కదా. తెలియాలంటే ఇవన్నీ అంతర్ముఖం చేయాలి.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి చెప్పారు. క్రియాయోగం అని వాళ్ళు చెప్పారు. పెద్ద స్వామి గారు ఏం చెప్తారు? శ్వాస మీద ధ్యాసను ప్రార్థనలు చెప్తారు. ప్రార్థనలు శ్వాసని ప్రార్థనకి అనుసంధానం చేయమంటారు కానీ శ్వాస మీద ధ్యాస చెప్తారు. అది కూడా చెప్పకుండా చెబుతారనమాట. అదే శ్వాసతో అనుసంధానం చేసి ప్రార్థన చేయమని చెప్తారు. ఈ ప్రశ్న వచ్చిందనమాట. ఇది చెప్పటం లేదు కదా అని ప్రశ్న వస్తే అప్పుడు పెద్ద స్వామి గారు అన్నారు, చెప్తున్నాం కదా శ్వాస మీద ధ్యాస, మనము చెప్తున్నాం కదా నీ శ్వాసను నువ్వు గమనించని, శ్వాసను గమనించు. ఈ ప్రాణాయామ సాధనలు అయ్యే కదా. సాగర స్వామి ఇంకో పద్ధతిలో చెప్తారు, అసలు చెప్పరు. ఆయనకి అది అనుభవం లేదు, అది చెప్పరు. ఇంకా అసలు చెప్పరు గురువు గారు. దాన్ని ఎప్పుడు టచ్ చేయరు, దాన్ని చెప్పరు. అందుకని ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు అనమాట. అక్కడ సాంఖ్యం గురువు గారి దగ్గర, సాగర స్వామి తారకం, పెద్ద స్వామి మనస్కం. ముగ్గురు పనిచేస్తారు. అందుకని సాగర స్వామి చెప్పేదంతా కూడా చక్రభేదనం అంతా కూడా జరిగి అది కూడా పూర్తయిపోవాలి, తారకం కూడా. దానిని బాహ్యంగా సామూహికంగా చెప్పేటప్పుడు మామూలుగా చెప్తారు, అనుభవాలుగా చెప్పరు, వాటిని మర్మంగా చెప్తారు. వాటిలో చిక్కుపోతారు. అవును. మన స్థితి ఎక్కడ ఉన్నామో అర్థమవుతుంది, దాన్ని బట్టి ఆ పైది చెప్తారు. కొంతమంది ఉంటారు కొంచెం తీవ్రంగా రజోగుణంతో అహంకారంతో కనపడ్డారనుకోండి, వాళ్ళకి ఒక సాధన చెప్పి చేసుకురా పో అంటారు. వాళ్ళకి అది ఎప్పటికీ అవ్వదు, వాళ్ళకి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ మనసు వాళ్ళ కలిమి అవ్వదు, చేయలేదు కాబట్టి మళ్ళీ వెళ్ళరు. అది పూర్తయిందా అంటారు, వెళ్ళరు. సాయిరామ్. ఇవాళ అందరిలో కొంతమందిలో డిస్టర్బెన్స్ కనిపించింది నాకు. కొంతమందిలో ఇది డిస్టర్బెన్స్ కనిపించింది నాకు అంటున్నా. మామూలుగా ఎంతసేపు గుణాల దగ్గర ఇక్కడ చెప్తే మాత్రం వెళ్ళిపోతారు చక్కగా. మరి దాన్ని కొట్టాలిగా, మరి కొట్టాలంటే రజోగుణాన్ని వినియోగించాలిగా. ఆగిపోతున్నారుగా, అది అవసరం లేదనుకుంటున్నారు. ఇంకా ఆ సూక్ష్మ స్థూలాన్ని దాటి సూక్ష్మంలోకి వెళ్ళి దాన్ని కాదనాలి కదా. అన్నీ తెలిసి అన్నీ పొంది మేరాలుగా ఎంతసేపు ఈ పుస్తకాలు చదువుకుంటున్న దగ్గర ఆగిపోతే ఇక దీనికి అంతం ఉందా? చూడండి, 500 పేజీల పుస్తకం అవుతుందా? స్వయంగా రావాలి కదా. మేమందరం అలా గబగబా చదివేసుకోబట్టే అయింది. ఒక పుస్తకం పుచ్చుకుని 7 పూళ్ళు చదువుతూ ఉంటే అది అవుతుందా? ఇప్పుడు మన ఇందులోనే మొత్తం సాధన అంతా వచ్చేసింది అనుకోండి, సూక్ష్మ బుద్ధికి అర్థమైపోవాలి. ఇంకా అలా వింటా ఉంటే ఇదైనాక అది, అదైనాక అది వింటా ఉంటే అలా సంవత్సరాలు గడిచిపోతుంది. అందుకని దాన్ని ఒకటి చెప్పగానే గురువుగారు ఒక పెద్ద పుస్తకం ఇచ్చేసేవారు నాకు. అది చదివేసుకునేదాన్ని. తొందరగా తేలిపోతుంది. మనం స్వయంగా ఏ గ్రంథం అభ్యసించాం, వినటానికి అలవాటు పడిపోయాం. ఎప్పటికవుతుంది అది? మనం స్వయంగా చదువుకోవాలి కదా, ఒక అధ్యయనం చేయాలి కదా, మనకు అవగాహన రావాలి కదా. మన సొంత అవగాహన మనకు ఉండాలిగా. ఎంతసేపు ఎవరో తినిపెట్టిందాన్ని తింటే మనకు స్వయం ఎట్లా అవుతుంది? అది అవ్వదుగా. మేము అదే మధ్యాహ్నం చదువుకునే మేము 350 pages దగ్గర ఉన్నాం. ఉన్నారు అవగాహన. నేను చెప్పేది మనకు అన్వయం చేసుకోవటం. మనం ఎక్కడున్నాం? శాస్త్రం చెప్పేసింది, మనం ఎక్కడున్నాం?
దాన్ని మనలో చూసుకోవాలి కదా దర్శిని. అలా చూస్తే మన స్థితి మనకు తెలుస్తుంది, మనం ఏం చేయాలో తెలుస్తుంది. చకచక దాన్ని అందుకుంటూ వెళ్ళిపోతాం అనమాట, ఆగదు, తపన వచ్చేస్తుంది అనమాట. కానీ మనం చదివేటప్పుడు ఏం చేస్తాం, కొన్ని మూత పెట్టేస్తాం, దాన్ని దాటేస్తాం అన్నమాట. అక్కడ మన బుద్ధి తీసుకోదు, ఊరికి అలా చదువుకొని దాన్ని దాటేసుకుని వెళ్ళిపోతాం. ఇది మనకు కాదులే అనుకుంటాం. ఇక్కడ మనకి ఇది అవ్వలేదు అని తెలవాలి కదా. 350 పేజీలు చదివితే అందులో చెప్పినవన్నీ అయిపోయినాయి అనుభవం. అనుభవంగా ఏం కాదు, అన్ని దాంట్లో అంతా ఆచరణ, అక్కడ దాకా తెలుసుకుంటా వెళ్ళారు, అంతా ఆచరణలో అదే మనం ఎక్కడున్నాం అనేది తెలియాలి కదా అంటున్నా. ఎంతసేపు మనం చదువుకుంటా వెళ్ళిపోయే వాళ్ళంగా కాకుండా స్వాధ్యాయం, స్వ అధ్యయనం, నేను ఎక్కడున్నాను ఇందులో. గురువుగారు చెప్తున్నారు, పాఠాలు సామూహికంగా అందరికీ కలిపి చెప్పేస్తారు. 10 మంది శిష్యులు ఉంటే ఆత్మ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒకే క్లాసులో పరబ్రహ్మ వరకు చెప్పేస్తారు. మనం ఎక్కడున్నాం? స్వాధ్యాయం ఉండాలి కదా, అది చెప్పేది నేను. ఇంకెక్కడ ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం అని. ఒక్కోసారి సాగర స్వామి చెప్పినప్పుడు భయం వేసేది మాకు, ఇవన్నీ ఎప్పుడు అవుతాయి. చూడాల ఏంటో నాకు ఏమీ అర్థం కాలేదు. ఇది పిపేలక న్యాయం అదా? ఏదేదో పెట్టారు, అదే న్యాయాలు పెట్టారు 4. అయ్యేనా? 4 న్యాయాలు పెట్టారు. విహంగ న్యాయం, మరి దానికి కొన్ని స్టెప్స్ ఏముంది. కింద బింబ ప్రతిబింబ న్యాయం దగ్గరికి వచ్చేసరికి పరబ్రహ్మము పరమాత్మ దగ్గర ఉంటాడు. 3వ దాంట్లో. 4వ దాంట్లోకి వచ్చేసరికి అచలానికి అర్హుడవుతాడు. 3వది ఐమాత్మ బ్రహ్మ, బింబ ప్రతిబింబాలు 2 తెలుసున్నవాడు అనమాట. బింబమేమో నిర్గుణం, బింబం నిర్గుణం, ప్రతిబింబం సగుణం. సమస్త సృష్టి సగుణ సాకారం. తన యందే సృష్టిని, తన యందే నిర్గుణాన్ని రెండింటిని దర్శించిన వాడు అచల పరిపూర్ణానికి అర్హుడు. అక్కడ నుండి వచ్చి చెప్పిన బోధ అంతా కూడా ఇంకా నిరసన. ఇంకా తను ఏదైతే మళ్ళీ జ్ఞానం లోపల ముద్రించబడిందో జ్ఞాన సంస్కారాలు నిరసన, అది బయలు. మహావాక్య అనుభవం, ఆత్మానుభవం దగ్గర ఇంద్రియాలు, సాధనలు ఇవన్నీ ఉంటాయి లోపల. వాటన్నిటినీ నిరసించటమే, చివరిలో నిరసించటమే. ఇంకా ఇదంతా ఏంటంటే ఇట్లా పెట్టారు అని అనుకున్నాను అనమాట. అది ఏమన్నారు, సత్యప్రసాద న్యాయం అన్నారు. తనము అచనము రహితమే ప్రధానం. ఎప్పుడది? పూర్ణమైన వాళ్ళకి, పూర్ణమైన వాళ్ళకి బ్రహ్మజ్ఞానం గలవారే అర్హుడు, జీవన్ముక్తుడే అర్హుడు. అదే మరి షట్కోశ రహితం, షడూర్మి రహితము, షడ్లింగ రహితము, షడ్భావ వికార రహితము. అనుభవాలన్నీ వచ్చేసి ఉండాలి, వాటిని నిరసించాలి. అది బ్రహ్మనిష్ఠులు చెప్తున్నారు. పూర్ణ మంత్రమైన వాళ్ళకి, పూర్ణ దీక్షాపరులు. అదే చెప్పేది నేను, పూర్ణ మంత్రం తీసుకుంటే కాదు పూర్ణం అవ్వటం అని. అయితేనే కదా అది అర్థమయ్యేది. చూసుకుంటేనే కదా పై గదులు కింద దాంట్లో ఉంటే
కింద మూడో దాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇక అధిష్టానం ఒకే దైవం అన్నారు, ఆశయం అనేకము జీవులు అన్నారు. అంటే ఇందులో ఇక్కడే ఈ మనాల న్యాయంలో రెండో దాంట్లోనే రెండోది మనం ఇక్కడ ఉన్నామేమో అనుకోండి. అంటే జగత్తును ఆధారం చేసుకునే కదా గుణాలను అన్నిటిని గుర్తించేది. ఈ జీవులు వీళ్ళందరూ ఇవన్నీ సృష్టిలో ఉన్న జీవులు ఇవన్నీ కనపడతా ఉంటాయి. నామరూప ప్రపంచమే కనిపిస్తుంది. వాటిని ఆధారం చేసుకునే భగవంతుని తెలుసుకోవాలి. ఆజీవన పర్యంత భక్తి ప్రపత్తి అన్నాడు, సర్వము శరణాగతి అన్నాడు, ఆపాస ప్రధానం అన్నాడు, వైరాగ్యము పరిష్కారం అన్నాడు. వైరాగ్యమే పరిష్కారం దానికి, అంతే కదా. జగ్భావం తత్వవతి, జగత్తు జీవుడు ఒకే దైవంలో భాగము. మానవులందరూ అర్హతచే ప్రయత్నించి పొందగలిగినతో దైవ కొరతచే దైవ దర్శనము, మరణానంతర దైవానుగ్రహ ఐక్యత, సాధనాపూర్వక ముక్తి. కర్మేమో 40%, స్వస్తి 50%, యోగం 5%, జ్ఞానం 5%, 70% మానవులు ఆచరించదగిన మార్గము అని చెప్పారు. దానికి రెండోది సర్వవ్యాపక చైతన్య అనుభవం అన్నమాట. అది నేను అక్కడ జగత్తంతా ఈశ్వరుడుగా చూడటం, జగత్తంతా పరమాత్మగా చూడటం, పరమాత్మను తనలో ఆవిష్కరింపజేసుకోవటం. ఇవన్నీ 4 ముక్తులే. 4 ముక్తులే, పరిపూర్ణ ముక్తులు కాదనమాట. పరిపూర్ణం కాదు, పరిపూర్ణం 4వది. పరిపూర్ణం 4 సత్యం ప్రసాద్ న్యాయం అన్నారు. మనకు